Our distinguished speaker, Mr. Addiga Srinivas Garu, corporate trainer, psychologist, business development coach from Hyderabad. A highly accomplished corporate sales trainer since 2012. He is the director of Camel Private Limited, Hyderabad. He is a gold medalist with 13 years of expertise in psychology and attitude management. He is helping MFDs and bridge the gap between financial expertise and client psychology to drive outstanding business results and revenue growth. He had written a book on personality development by name Apajayam Kuda Oka Vijayame. Apajayam Kuda Oka Vijayame. So with this brief introduction, I cordially invite Addiga Srinivas Garu onto the dais. Now he share his valuable remarks on the topic, the right mindset for success for mutual fund distributors. The right mindset for success. So for mutual fund distributors. So it's a very motivative session. So every one of you just interact with sir. Okay sir, thank you. Thank you ma'am, thank you so much. So very good afternoon to all. Sir, once again very good afternoon. ప్రాబ్లం అర్థమైందా సార్? వేరే వాళ్ళు పిలిస్తే ఎందుకు తొందరగా రెస్పాండ్ కారు? ఎందుకంటే కొన్నిసార్లు మనం కాము కాబట్టి. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో రియల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఒక 1 month బ్యాక్ నరేంద్ర గారు అండ్ రావు గారు అందరు ఫోన్ చేసి డేట్ అడిగినప్పుడు ఐఎమ్ సో ఎక్సైటెడ్ లైక్ దిస్ గర్ల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. ఆర్ యూ రియల్లీ లైక్ దట్ మచ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్? ఈ ప్రోగ్రామ్ కి అంత ఎక్సైట్మెంట్ వచ్చారా? అంత లేదు సార్. కొంతమంది వచ్చారు, అరే అందరం కలుసుకోబోతున్నాం, ఫస్ట్ టైం జరుగుతుంది తెలుగులో విజయవాడలో, చూద్దాం మన వాళ్ళు కలుస్తారేమో అని చెప్పేసి కొంతమంది ఎక్సైట్మెంట్ వచ్చారు. కానీ ఇంకొంతమంది ఎలా వచ్చారంటే ఇక మనకు తెలియని ఉంటాయా, ఏం చెప్తారు అని తెలిసినాయి కదా, సరే పోదాం, ఇక 2000 కట్టిన కదా, ఎందుకు వేస్ట్ చేయడం, కనీసం చూద్దాం ఒకరోజు కల్చర్ ఎలా ఉంటుందో, ఎక్స్పోజర్ ఎలా ఉంటుందో, అలా కొంతమంది వచ్చారు. ఎస్, ఇంకొంతమంది ఎస్ డెఫినెట్లీ ఐ వాంట్ లర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ నేను ఎక్కడున్నా నా క్వశ్చన్లకి ఏమైనా ఆన్సర్ దొరుకుతుందేమో చూద్దాం అని కొంతమంది వచ్చారు. బట్ అట్లీస్ట్ వచ్చారు. బట్ మై రిక్వెస్ట్ అండ్ మై క్వశ్చన్ టు ఆల్, అంటే మెసేజ్ టు ఆల్, నా సెషన్ అయిపోయేంత వరకు మిమ్మల్ని అలానే ఉంచుతా, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. బట్ ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. నాకు మీ రెస్పాన్స్ కావాలి. అసలే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ ఏసీ కింద మెత్తటి సీటు, నిద్రస్తా ఉంటుంది నాకు తెలుసు. బట్ నేను ఇంతకుముందు మహేష్ గారు చెప్తున్నారు, శ్రీనివాస్ మొత్తం మంచిగా తిన్నారు, అసలే ఫుడ్ ఏం చేస్తే నీ ఇష్టం, మీకేం ప్రాబ్లం లేదు సార్, నేను లేపుతా, నా పనే అది, నథింగ్ టు వరీ. బట్ ఐ వాంట్ యువర్ సపోర్ట్. రెడీ ఫర్ దాట్? నాకు తెలిసి 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి నాకే తెలుసు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఉండొచ్చు, ఉన్నారంటే కొడతారేమో, ఉండొచ్చు. సో ఫస్ట్ కేటగిరీ నాకు తెలుసు. వీళ్ళు మూర్ఖులు సార్. ఎందుకు? అసలు వాళ్ళకు తెలిసిన విషయం కూడా వాళ్ళది కాదు, బట్ ఏమంటారు నాకే తెలుసు. ఫస్ట్ కేటగిరీ. రెండో కేటగిరీ నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు, పిచ్చోళ్ళు సార్ వీళ్ళు. తొందర పైకి కూడా పోతారు సార్ వీళ్ళు మేడం. ఎందుకు? ఎవరైనా వచ్చి చెప్తే హలో తెలుసు తెలుసు శ్రీనివాస్ తెలుసు తెలుసు అన్నప్పుడు ఏమైతే సార్ లెర్నింగ్ ఉండదు, ఇన్ఫర్మేషన్ రా. దెర్ ఇస్ నో లెర్నింగ్, దెర్ ఇస్ నో ఎర్నింగ్. లెర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ ఉండదు, లెర్నింగ్ లోనే ఎర్నింగ్ ఉంది. ఎల్ తీసేయండి ఎర్నింగ్, నో లెర్నింగ్ నో ఎర్నింగ్. సో ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తే తెలుసు, ఈగోతో ఫ్రస్ట్రేషన్, తెలుసు. సెకండ్ కేటగిరీ. థర్డ్ నాకు తెలుసు కానీ నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. గొప్పలు ఎందులో ఉన్నారు మీరు? ఫస్టా, సెకండా, థర్డా? అబ్బా గుండె మీద చేసుకొని చెప్పండి సార్. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఫీల్డ్ లో ఉంది, బిజినెస్ లో? 7 years అవుతుంది. ఒక 1-2 years బ్యాక్ ఎవరు వచ్చారు? సార్ వచ్చారు 1-2 years బ్యాక్, రైట్? 2 years బ్యాక్ వచ్చారన్నారు మీరు, రాజేష్ గారు. సో రాజేష్ గారు, మీ పేరు సార్? రవి గారు. సో రవి గారు ఆల్రెడీ ఇద్దరు పక్క పక్కనే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో క్లయింట్ తో మాట్లాడుతూ ఉంటే రాజేష్ గారు మీ దగ్గరకు వచ్చి అన్నా అట్లా కాదన్నా, గిట్లా మాట్లాడాలన్నా, అది పద్ధతి కాదన్నా అన్నారు అనుకోండి, మీరేమంటారు చెప్పండి? రవి గారు అంత లేదు. రవి గారు రాజేష్ గారు 1 year లో వచ్చి రవి గారికి ఇలా ఇలాంటి చెప్తుంటే రవి గారు ఏమంటారు? సార్ హలో 7 years ఇక్కడ విజయవాడ మనవి అన్నీ తెలుసు నాకు. ఇప్పుడు చెప్పండి రవి గారు, ఫస్ట్ లో ఉన్నారా, సెకండ్ లోనా, థర్డ్ లోనా? అంత లేదు.
సో ఎందులో ఉండాలి సార్? ఫస్టా, సెకండా, థర్డా? ఇది బాగుంది కదా సార్, ఇట్లా అయితే ఊరికి అయిపోతాం. బట్ థర్డ్లో తెలుసు, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు ఒక సెమినార్, ఒక సమ్మిట్, కాన్ఫరెన్స్ ఒక అటెండ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే వచ్చేసి ఇంతమంది లంచ్లో ఎవరో మాట్లాడుతున్నారు, ఇంకేముంటుందా నా తెలుసుకునేది, తెలుసు కదా మళ్ళీ తెలిసి చెప్తారు కదా కొంతమంది టాకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్. బట్ సీ దిస్ వీడియో, ఒక కంపెనీలో 25% ప్రాఫిట్ వచ్చింది, 5 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు, ఈక్వల్ షేర్లో ఒక్కొక్కరికి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 5 వస్తుంది సార్, అంత వేరే ఏం లేదు సార్, సైలెన్స్ ఉండకండి, 5. ఓకే, సో ఈ పర్సన్ ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమంటారంటే 25ని 5తో డివైడ్ చేస్తే 5 రాదు 14 వస్తుంది అంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ రవి గారు లెక్కనే 100% ప్రూవ్ చేస్తాడు. చూడండి ఆ వీడియో. సౌండ్ తీసేసారా? యా మర్చిపోయా. ఓకే. ఏది ఉంది సార్? ఇది సినీ ఐ అది వచ్చిందా? And 25% divided between the 5 of us. Yida, Crowbar, myself, Tom, and the baby. That makes 5% for each one of us. Billy, you're cheating yourself. If there's 25% divided among the 5 of you, that's 14% apiece. Oh, no, listen, Pa. I wouldn't cheat you. You know I wouldn't. Now, look here. I'll show you. Let me rub this out here. And now, 25 divided by 5 is 5. You see, 5 won't go into 2, will it? No. But 5 goes into 25 5 times, you see? No, you're wrong, Billy. Now, I'm pretty good mathematician. Now, 5 into 25, 5 won't go into 2, will it? No. But 5 goes into 5 once. Now, we didn't use the 2 before, so we bring it down here. Now, 5 into 20 goes 4 times. There you are. 5 into 25, 14. No, Pa. Now, let me prove it to you now by multiplication. 5 times 5. 5 times 5 is 25. Really, I'm surprised you're learning. Huh? I'm surprised that you're learning. Now I'll show you. 5 times 14 is 25. 5 times 4 is 20. 5 times 1 is 5. 25. That's it. No, look, Ma. See, look, you're wrong there because I'll prove it to you. We'll put down 5 14s here. 14. There. సో ఈయన ఏం చేస్తాడు? ఇలా కాదు అని వాళ్ళ వేలోకి వెళ్తాడు. ఎలా చెప్పినా 14 అంటున్నారు కదా, వాళ్ళ వేలోకి వెళ్దామని ఏం చేస్తాడు? ఆల్ 5 14s యాడ్ చేస్తాడు. ఏమైతుంది సార్? 4 8 12 16 20 1 2 3 4 5 70 అవుతుంది కదా. బట్ స్టిల్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. Now I'll prove to you by addition that 5 14s is not 25. 4 8 12 16 20 21, 22, 23, 24, 25. There you are. Better brush up, Billy. I don't want to see you boys cheated. Clap for that video. సో చాలా సందర్భాల్లో మనం కూడా అలానే ఉంటామేమో. కొన్ని సందర్భాల్లో నాకు తెలియదు ఎలా ఉంటారు, నాకే తెలుసు, నేను తెలుసుకోవాల్సింది ఇంకేం లేదు అని. బట్ తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సార్ నో. సో ఎందులో ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఫస్టా, సెకండా, థర్డా? దెన్ వీ వాంట్ లెర్న్ సంథింగ్. ఎస్, కొన్నిసార్లు ఏం చేస్తామంటే వీ టెన్ టు రిజెక్ట్ వాట్ వీ డోంట్ నో అండ్ డోంట్ బిలీవ్. మనకు తెలియనివి అసలు నమ్మం, తెలిసినవి వేరే వాళ్ళు చెప్తే కూడా యాక్సెప్ట్ చేయం, తెలుసుగా నాకు. బట్ మనకు తెలియనివి మనం చూడని చాలా ఉంటాయి. ఎస్ ఆర్ నో? So think in that way, right? Chalo, we'll start. So there are 3 things in my class. The first one is entertainment. You will enjoy every second. But కొంతమంది ఉంటారు, శ్రీనివాస్ నువ్వన్నా చెప్పు, నేను నవ్వా, నాకు నవ్వు రాదు అని అలా అనుకుంటే నేను ఏం చేయలేదు. దట్ ఫస్ట్ వన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, సెకండ్ ఈజ్ అ మెసేజ్. దట్ మెసేజ్ రిలేటెడ్ యువర్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. థర్డ్, ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు క్లయింట్తో మాట్లాడుతున్నారు సార్, ఎక్స్ప్లెయిన్ చేశారు, రెస్పాండ్ అవ్వట్లేదు, మీకేమవుతుంది?
కోపం కాదు సార్, కాలుతుంది సార్. మామూలు ఉండదు. చెప్తున్నారు, ఎవ్రీథింగ్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన స్కీమ్కి, ఆయన ఏజ్కి, ఆయన బ్యాక్గ్రౌండ్కి, ఆయన ఫ్యామిలీకి అస్సలు రెస్పాండ్ అవ్వట్లే. ఏమవుతుంది సార్? కాలేదు సార్. ఇంకోటి అవుతుంది సార్. ఏమవుతుంది మేడం? మండుతుంది సార్. సూపర్ సార్. మీ పేరు సార్? లక్ష్మణ్ గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఓకే. సో మరి నేను కూడా అడిగితే మీరు రెస్పాండ్ కాకపోతే నాకేమవుతుంది సార్ మేడం? అయినా ఏం చేయలేను సార్. కానీ బట్ కాలుతుంది సార్. బట్ ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. రెడీయా? చలో. ఐఎమ్ కంప్లీట్లీ నాన్ టెక్నికల్ పర్సన్. సార్ ఇంతకుముందు రాజేష్ గారు, రవి గారు, మహేష్ గారు అండ్ మర్చిపోయిన సార్ రావు గారు. సో వాళ్ళు టెక్నికల్ గా మాట్లాడారు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్, బట్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ సైకాలజీ, ఆర్ పర్సన్ మైండ్ సెట్, క్లయింట్ మైండ్ సెట్, ఆర్ ఎలా మనం డీల్ చేస్తుంటాం, బిజినెస్ స్కిల్స్, సేల్స్ స్కిల్స్, సోషల్, అలాంటిలో నేను ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో ఆ వేలో చూడండి, అంతే తప్ప అట్లెట్లా గిట్లెట్లా అవుతుంది, నీకేం తెలుసు, ఒకసారి రా, అంత ఈజీ అనుకుంటున్నావు కస్టమర్, ఇక అట్లాంటి ఆన్సర్ దొరకదు సార్. డోంట్ సీన్ ఏ కాంప్లికేటెడ్ వే. జనరల్ గా చూడండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద థింగ్స్ ఇన్ జనరల్ వే. ఓకే, రెడీయా? ఒక ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పండి సార్. మేడం ఎవరైనా? రాము, డీకే. టీకే ఆర్ డీకే? డీకే, రాము గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఎక్కడ సార్? మంది వరంగల్ సార్. ఓకే. సో మహబూబాద్ అండ్ నెల్లూరు. సో ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరు ఇవాళ ప్రోగ్రామ్ కి బయలుదేరడం వస్తున్నారు. వస్తుంటే వాళ్ళ మొబైల్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా మెసేజ్? క్యాన్సల్. మనకు ఒక్క పాజిటివ్ ఉండదు సార్. ప్రోగ్రామ్ క్యాన్సల్. మెసేజ్ ఏంటిదంటే, ఇవాళ మీకు స్పెషల్ సెషన్ ఉంది బై ఏ సైకాలజిస్ట్, యూ షుడ్ కమ్ టు దట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ అ మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే వాళ్ళు డిసైడ్ అయిపోయారు, మేమే పెద్ద మేమే పెద్ద సైకాలజిస్ట్లము, మాకు అన్నీ తెలుసు. ఇక అక్కడ పోయి వేసేది ఏముంది, ఆల్రెడీ ఈ ఫీల్డ్లో 20 years సార్, 30 years అట. చూడు, 30 years ఇండస్ట్రీ. ఇక్కడ ఇంకా తెలుసుకునేది ఏముంది, అవసరం లేదులే, చూద్దాంలే అని వచ్చే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతున్నారు. బట్ అప్పుడు 30 minutes అగైన్ దే గోట్ ఏ మెసేజ్ ఫ్రమ్ ది ఆర్గనైజర్స్. ఏంట మెసేజ్? సర్ప్రైజ్ గిఫ్ట్స్. మస్తున్నాయి మేడం గిఫ్ట్లు వాళ్ళకి. ఏం మెసేజ్ వచ్చి ఉంటుంది? ఈయన చూడు, మీ ఆలోచనలు చెప్పుడు సార్ అన్ని. ఘోరం, ఇది అన్యాయం సార్. ఏమొచ్చి ఉంటుంది సార్? పార్ట్ టైం, ఆన్ టైం రావాలని, లంచ్ బాగుందని, డిన్నర్. వాళ్ళకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇవాళ గనక ఒక రూల్ ఉంది అనుకోండి ఏపీఎంఎఫ్డిలో, ఇవాళ గనక ఈ ప్రోగ్రామ్కి రాకపోతే ఏపీఎంఎఫ్డిలో నుంచి మిమ్మల్ని తీసేస్తాం, రిమూవ్ చేస్తాం. ఇప్పుడు వస్తారా రారా? హ్యాపీగా వస్తారా, సాడ్గా వస్తారా? తల దించుకున్నా, తల ఎత్తుకున్నా, అంత లేదు సార్. తిట్టుకుంటూ తల దించుకొని వస్తున్నారు. అట్లీస్ట్ వచ్చారు, రీచ్ అయ్యారు, హోటల్లోకి ఎంటర్ అవుతున్నారు. దీంట్లో డీకే గారు కొద్దిగా డిఫరెంట్. ఎవరికంటే? రాము గారి కంటే. రాము గారు కొద్దిగా సిన్సియర్. నిజంగా వేరు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. సో రాము గారు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి కొద్ది దూరం వెళ్ళగానే, కొద్ది దూరంలో రాము గారికి గేటు చివరిలో 100 రూపాయల నోట్ దొరికింది. రాము గారు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీయా, సాడా? హ్యాపీ. రాననుకున్నా కనీసం 100 దొరికింది, బ్రేక్ఫాస్ట్కి అవుతుందిలే అని చెప్పేసి సార్ ఇట్లా 100 రూపాయలు తీసుకున్నాడు. లెఫ్ట్కి చూస్తలే, రైట్కి చూస్తలే, ఇలా ఫీల్ అవుతున్నాడు. వావ్, ఈ ప్రోగ్రామ్ కోసం నాకు 100 దొరికింది. ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంతలో గేట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు? డీకే సార్. చెప్పాను కదా సార్, కొద్దిగా డిఫరెంట్. ఆయన తల దించుకొని పోతలే, తల ఎత్తుకొని పోతున్నాడు, దిక్కులు చూస్తున్నాడు. ఎందుకంటే నాకు ఇంకా దొరుకుతాయేమో అని. డిఫరెంట్ కదా సార్. కొద్ది దూరం పోయిన తర్వాత డీకే గారికి గేటు చివరిలో 500 రూపాయల నోట్ల కట్ట దొరికింది. హౌ యూ ఫీల్ డీకే గారు? హ్యాపీ ఆర్ సాడ్? ఎలా ఫీల్ అవుతారు సార్? ఫుల్ హ్యాపీ. నా ఇప్పుడు రాము గారు ఎలా ఫీల్ అవుతారు? సాడ్. 100 రూపాయలు తీసుకున్నారు రాము గారు, లెఫ్ట్ కి చూస్తలే, రైట్ చూస్తలే, ఇలా ఫీల్ అవుతున్నారు రాము గారు. 100 నా బొందా. ఆయనకేమో 500 రూపాయల నోట్ల కట్ట, నాకేమో ఇదెక్కడి న్యాయం అని చెప్పేసి రాము గారు బాధపడుతున్నారు. డీకే గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా జరుగుతుంటే గేట్ లోకి మరికొంతమంది ఎంటర్ అయ్యారు. ఎవరు ఎంటర్ అయ్యి ఉండొచ్చు? ఆర్గనైజర్స్. నో. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు మేడం మన దేశంలో తొందరగా రారు మేడం, లేటుగా వస్తారు. జిఎస్టీ ఆఫీస్ చెప్పుడు సార్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, మీ లాంగ్వేజ్ మొత్తం వాడు. నో, ఫ్రాంక్ చేసే వాళ్ళు. ఎవరు సార్? ఎక్స్పీరియన్స్ సార్. మీ వరంగల్ సార్? అయితే చెప్తారు సార్. ఎక్స్పీరియన్స్ సార్. మీ పేరు సార్? అంజయ్ గారికి బాగా ఎక్స్పీరియన్స్. గేట్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు అంటే పోలీసులు గేట్లోకి ఎంటర్ అయ్యారు. పోలీసులు గేట్లోకి ఎంటర్ అయ్యేసి ఎవరిని పట్టుకున్నారు?
డీకే గారిని పట్టుకుని డీకే గారు ఇవన్నీ నకిలీ నోట్లు పద జైలుకి అని డీకే గారిని జైలుకి తీసుకుపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాము గారు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీ ఆర్ సాడ్? ఫుల్ హ్యాపీ. 100 రూపాయలు తీసుకున్నారు రాము గారు, లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని ఇలా ఫీల్ అవుతున్నాడు. వా, నా 100 నాకే దక్కింది. ఒకటి చెప్పండి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు, రాము గారి యొక్క హ్యాపీనెస్ అనేది, రాము గారి యొక్క బాధ అనేది 100 రూపాయల్లో ఉందా, ఆలోచనలో ఉందా? That is the power of thinking. Now we are going to discuss about mindset of a distributor. And that is the power of thinking. సార్ రెగ్యులర్గా వాడుతుంటారు కదా యాటిట్యూడ్, అమ్మాయికి బాగుంది, అబ్బాయికి యాటిట్యూడ్ బాగుంది అంటారు కదా. వాట్ యు మీన్ బై యాటిట్యూడ్? వాడుతుంటారు కదా సార్. వాట్ యు మీన్ బై యాటిట్యూడ్? బిహేవియర్, హౌ యు రెస్పాండ్, సిచ్యువేషన్, వే ఆఫ్ థింకింగ్. సూపర్ సార్. How you treat us, how you handle the things, thoughts, sir. Okay, you're all right, but from my point of view, there are 3 things. That is the way we see, the way we think, the way we behave. మనం ఎలా చూస్తే ప్రపంచం అలానే కనబడుతుంది. Do you agree with my statement? రిమెంబర్ ద ప్రిన్సిపల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్ పీపుల్. ప్రాబ్లం కస్టమర్ కాదు, ప్రాబ్లం క్లయింట్ కాదు, బిజినెస్ కాదు, సెబీ కాదు, రూల్స్ కాదు. మీరు దాన్ని చూసే విధానం, మీరు ఎట్లా చూస్తే అట్లా కనబడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఎస్ ఆర్ నో? నేను ఎంటర్ అవుతున్నప్పుడు మీరందరూ నన్ను చూసే విధానం వేరు. నాకు తెలిసి ఎలా చూసే, వీడేనా చెప్తాడా ఈ కోటు, ఈ కథ, ఇక వీడు చెప్పేది కూడా వినాలా. And now your way of looking towards Srinivas is different, right? 10-15 minutes back నన్ను మీరు చూసే విధానం వేరు, ఇప్పుడు చూసే విధానం వేరు. వై? అబ్బా బాగా ఎక్కింది సార్కి అప్పుడే. నేను ఎంటర్ అయ్యి మీ మైండ్లో ఒక బొమ్మ ఉంది ఎప్పుడు శ్రీనివాస్. ఓకే, ఈయన సైకాలజిస్టా? ఓకే చూద్దాం, మన తెలియని సైకాలజిస్టా, ఆయన ఒకరు చెప్తే తింటాం మనం. బట్ రైట్ నౌ ఓకే పర్లేదు, ఇంటరాక్టివ్ ఉంది, ఇన్వాల్వ్ ఉంది, పర్లేదు, సమ్ ఉంటే ఓకే. మీ మైండ్లో మీరు నా బొమ్మని మార్చుకుంటూ పోయినప్పుడు నేను మీకు డిఫరెంట్ కనబడ్డా. నా వల్ల కాదు, దట్ నా ప్రజెంటేషన్, నా ఇన్ఫర్మేషన్, నా బాడీ లాంగ్వేజ్, నా స్టోరీ, నా ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఓన్లీ 10%. 90% నేను మైక్ తీసుకున్నప్పుడు మీ మైండ్లో ఒక బొమ్మ ఉంది, ఇప్పుడు బొమ్మ అలా లేదు, మారింది కొంతమందికి. ఎస్ ఆర్ నో? ఇట్స్ బికాస్ ఆఫ్ మీరు చేంజ్ చేసుకున్నారు. మీరు చేంజ్ చేసుకోవడం వల్ల ఈ క్లాస్ మీకు కొత్తగా బెటర్ కనబడుతుంది. మీరు ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నారు, మొబైల్ పక్కన పెట్టగలిగారు, చూడగలుగుతున్నారు. It's all about your mindset, not because of me. It's all about your mindset, not because of client, not because of SEBI, not because of rule, not because of market, not because of anything. It's all about your mindset. Yes or no? And that is ఆ మైండ్ సెట్ మారకపోతే ఏదైనా మీకు ఎన్ని సెమినార్లు జరిగినా, ఎన్ని కన్వెన్షన్లు జరిగినా, సమ్మిట్లు జరిగినా ఇట్లా వస్తారు అంతే. అది మారినంత వరకు. ద వే వి సీ ఈజ్ డిఫరెంట్. రోడ్డు మీద పోతున్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద పోతుంటే ఒక దూరం వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీ పేరు చెప్పండి సార్. మీరు అసలు కాదులేండి, అలాంటి కాదు. ఓకే, రాజేష్ గారు. ఓకే, రాజేష్ గారు పోతుంటే రాజేష్ గారు మీద ఎవరో వాటర్ పోసారు, డ్రెస్ మొత్తం తడిచిపోయింది. రాజేష్ గారు మంచి వాటరే పోసారు, ఏం చేస్తారు రాజేష్ గారు? వెంటనే వాటర్ పోయగానే రవి గారు దీనికి కరెక్ట్ మర్చిపోయాను సార్ నేను అసలు. ఓకే, రవి గారి మీద వాటర్ పోసారు, డ్రెస్ మొత్తం తడిచిపోయింది. ఇమ్మీడియట్లీ రవి గారు లాంటి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే, ఇటువైపు తిరిగి మనిషివేనారా, కళ్ళు కనబడతలేదా, బుద్ధి లేదా, చూసుకోవా అంటాడు. అదే రవి గారు ముందుకు వెళ్తుంటే వర్షం పడుతుంది, షర్టు మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు రవి గారు ఏం చేస్తారు? పైకి చూసి మనిషివేనా, కళ్ళు కనబడతలేవా, చూసుకోవాలిగా, బుద్ధి లేదా అంటాడా? ఎందుకన్నాడు? బోత్ ద సిచ్యువేషన్ సేమ్ సార్. దీనికి ప్రకృతి పేరు పెట్టిండు. ప్రకృతి లేదు, తడవడం సేమ్. ప్రకృతి అయితే ఏంది, వాటర్ అయితే తడవడం సేమ్ కదా సార్. అదే రవి గారు టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే అర్చకుడు వచ్చి వాటర్ చల్లుతుంటే రవి గారు ఏమంటారు? అన్నా పోయి 3 సిచ్యువేషన్లు తడవడం సేమ్. ఎస్ ఆర్ నో? వాటర్ సేమ్, మేబీ డిఫరెంట్ వాటర్ కావచ్చు, బట్ తడవడం. అక్కడేమో అరుస్తున్నాడు, ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు, అక్కడేమో ఎగ్జైట్గా వెళుతున్నాడు. ఎందుకు? మీకు మస్తు ఎక్కింది సార్ మైండ్ సెట్. ఎస్ ఆర్ నో? ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. చిన్నప్పుడు పాము కనబడినప్పుడు ఏం చేశారు? అక్కడే ఉంటే వేస్తారు సార్. పాము అన్నప్పుడు చిన్నప్పుడు భయపడి పారిపోయారు, రైట్? చిన్నప్పుడు పాము అంటే భయం. అదే మీరు ఇంటికి వెళ్ళి నాన్నమ్మకు చెప్పండి, నాన్నమ్మ పాము కనబడింది అని. నాన్నమ్మ ఏమంటది? నాగదేవత, పుట్టలో పాలు పోయాలా, పంచమ రోజు పూజ చేయాలా. మీకేమో పాము అంటే భయం, నాన్నమ్మకి పాము అంటే భక్తి. మరి పాములోడు వచ్చి ఏం చేస్తాడు?
ముగ్గురు మనుషులే కదా, ఏజ్ వేరు కావచ్చు, జెండర్ వేరు కావచ్చు. మీరు భయపడుతున్నారు, నానమ్మ భక్తి ఉంటుంది, వాడేమో దగ్గరికి పోతున్నాడు. వై గానే చెప్తాడు సార్, గానే చెప్తాడు, చెప్పుడు సార్. మైండ్ సెట్ సార్. నువ్వు చిన్నప్పటి నుంచి మనం పామును చూసే విధానం వేరు. ఎలా పెరిగాం మనం? పాము పాయిజన్ కుడితే చస్తావు, పోతావు, చంపుతుంది, అలా పెరిగాం. నానమ్మ ఎలా పెరిగింది? శివుడు మెల్ల ఉంటుంది, దేవత పవర్ ఉంటుంది, పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, అమ్మో అట్లా పెరిగింది. వీడు ఎలా పెరిగిండు? నీకు వృత్తి, నీకు అవకాశం, నీకు వ్యాపారం, నీకు డబ్బు, నీకు మన ముత్తాతలు తాతలు, మన ఆచారం, మన కల్చర్. వాడు పాముల మీద కోర్స్ చేయలేదు సార్ మేడం. చిన్నప్పటి నుంచి వాడు పామును చూసే విధానం వేరు, మనం పామును చూసే విధానం వేరు. ఒక పండగ చేస్తుంటే నార్మల్గా సండే రోజు పార్టీ చేసుకోవడానికి మేక కట్ తెలంగాణలో ఎక్కువ సార్ కట్ చేస్తుంటారు నార్మల్గా, అది వేరు. అదే ఒక పండక్కి ఒక సమ్మక్కకో మైసమ్మకో పోషవ్వకో ఏదైనా ఒక కట్ చేస్తుంటే ఒక పండక్కి దేవుడికి పెట్టినప్పుడు దాన్ని చూసే విధానం వేరు. ఎలా చూస్తారు అప్పుడు మేకని? ఇట్లా చూస్తారు. అదే నార్మల్గా అదే మేక. మరి ప్రాబ్లం ఏంటి ఇక్కడ? మేక మారిందా? మైండ్ సెట్. ఎస్ ఆర్ నో? Problem is not at all with the client, not at all with the SEBI or anything. It's all about your, మీరు ఎట్లా చూస్తే అలానే కనబడుతుంది సార్. See that. We'll go for a small activity. This is one group. This is one group, right? నేను ఒక పిక్చర్ చూపిస్తా మీకు. See that picture. రైట్ సైడ్ డౌన్ అయి రైట్ ఐతో చూడండి సార్. లెఫ్ట్ ఐ క్లోజ్ చేసుకోండి సార్ ఈ బ్యాచ్, రైట్? మీరేం చేయాలి సార్? లెఫ్ట్ ఐతో చూడండి, రైట్ ఐ క్లోజ్ చేసుకోండి. టెల్ మీ ద ఆన్సర్. చెప్పండి సార్ మీ ఆన్సర్. ఈ బ్యాచ్ 6. ఓకే, మీరేమంటారు సార్? శ్రీనివాస్ 9 కనబడతలేదా? మీరేమంటారు సార్? అగో రవి గారు కొడతారు 6 కనబడతలేదా? 6 ఏది రైట్? 6 9 6 or 9? బోత్ ఆర్ రైట్. ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ 9, ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ 6. బట్ రాము గారు ఏమంటారు తెలుసా సార్? 6 కాదు 9 కాదు 69 అంటాడు ఈయన. రైటా రాంగా? రైటే సార్. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద నంబర్. ఎస్ సార్ నో? మీరు ఎలా చూస్తే ఆ నంబర్ అలా కనబడుతుంది. క్లయింట్ కాదు, పాలసీ కాదు, స్కీమ్ కాదు, మార్కెట్ కాదు, ఇన్ఫ్లేషన్ ఏదైనా ఉండనివ్వండి, మీరు దీన్ని ఎలా చూస్తే ఎలా కనబడుతుంది. మరి ఇంత ఇన్ఫ్లేషన్ ఉన్నా, ఇంత దారుణంగా ఉన్నా మరి ఇక్కడే కనబడుతున్నారు, బెస్ట్గా చేసుకుంటూ పోతున్నారు కదా. మరి వాళ్ళు దాన్ని చూసే విధానం వేరు, మనం దాన్ని చూసే విధానం వేరు. ఎస్ సార్ నో? ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. నౌ టెల్ మీ ద ఆన్సర్. చెప్పండి సార్ ఆన్సర్. నాకు తెలుసు సార్ మీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే మీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. మీ ఆన్సర్ ఎంత సార్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? 3. మీరేమంటారు? ఈ ఆయన లాంటి వాళ్ళు 4 + 3 7 అంటారు. ఆఫ్ కోర్స్ రైట్. ఎస్ సార్ నో? అండర్స్టాండ్. సృష్టి మారదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీరు అటు తప్పుకోండి కొద్దిగా సార్. ఫోటోలు తీయడం అయిపోయింది కదా, కూర్చోండి సార్. ఓకే, అసలే గజ్ని మర్చిపోతా సార్. సృష్టి మారదు, చూసే దృష్టి మారాలా. కానీ మనం ఏమంటాం? అట్లెట్లా సృష్టి మారాలా, దృష్టి మార్చ, అక్కడే పెద్ద ప్రాబ్లం. అందుకే నేను ఏమంటానంటే చదవండి ఒకసారి. We don't see things as they are, we see things as we are. ప్రపంచం ఎలా ఉందో అలా చూడమట, మనం ఎలా అలా చూస్తామట, అక్కడే ప్రాబ్లం. సెబియో రూల్స్ ఏవైతే మీరు చెప్తున్న టెక్నికల్ టర్మ్స్ అవి ఎప్పుడు కూడా అలానే అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఏం చేయలేం. మనం చూసే విధానం మార్చుకొని పని చేసుకోవాలా. మన ఇంతకుముందు మనకు కత్రి గారు చెప్పినట్టు ఇట్లా ఉంటే ఇట్లా సెబిలో రూల్ చేంజ్ చేస్తావా, అయితే పాలసీ చేస్తా, మనం ఉండదు అట్లా. మీరు అనుకున్న విధంగా ఎప్పటికీ ఏది ఉండదు, అది ఎలా ఉందో అలానే ఉంటుంది. చూసే విధానం మార్చుకొని పని చేసుకోవడమే. ఒక డాక్టర్కి డౌట్ వచ్చింది, విలేజెస్లో చాలా మంది ఈ ఆల్కహాల్ తీసుకొని చనిపోతున్నారు, వాళ్ళని కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దామని ఈ డాక్టర్ ఏం చేశాడంటే ఒక విలేజ్కి వెళ్ళి ఒక పెద్ద సెమినార్ హాల్లో ఓ టేబుల్ మీద పెద్ద అక్వేరియం పెట్టాడు. దాంట్లో వాటర్ పోసాడు, స్నేక్ నేసాడు. ఇంకొక దాంట్లో విస్కీ పోసాడు, స్నేక్ నేసాడు. ఫీల్ కాకండి డీకే గారు, గట్లెట్లరా పాపం గట్ల పోస్తాడు అనుకోకండి. ఓకే, సో ఒక దాంట్లో వాటర్, స్నేక్, ఇంకో దాంట్లో విస్కీ, స్నేక్. అబ్జర్వ్ చేయండి అన్నాడు. కాసేపటికి ఏమైందంటే వాటర్లో ఉన్న స్నేక్ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. ఈ విస్కీలో ఉన్న స్నేక్ పైకి వెళ్తుంది, కిందికి వచ్చే లోపే కెమికల్ ఎఫెక్ట్తో చనిపోయింది. డాక్టర్ అన్నాడు, అర్థమైందా? మీరు కూడా ఆ పాములాగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లిమిట్ దాటి చనిపోతారు, జాగ్రత్తగా లిమిట్స్ లో ఉండండి అని చెప్తారు. అనగారు అందరూ సూపర్ సార్, వండర్ఫుల్ సార్ అంటారు. కానీ డీకే గారు అంటారు నిలబడి, సార్ నాకు మస్తు అర్థమైంది సార్,
ఏమర్థమైందండి? నాకేమర్థమైందంటే సార్, పొద్దునే లేవగానే మందు తాగితే కడుపులో ఉన్న పురుగులన్నీ చనిపోతాయి సార్. రోజు తాగుతా సార్. ఇప్పుడు డీకే గారు చెప్పింది రైటా రాంగా? ఎందుకు? చిన్నప్పుడు అమ్మ ఏం చెప్పింది? బలపాలో మట్టి తింటే కడుపులో పురుగులు అవుతాయని చెప్పింది. డాక్టర్ ఏం ప్రూవ్ చేసిండు? చనిపోయినాయి అవి. రోజు తాగుతా. ఇప్పుడు తప్ప సార్ డీకే గారు? ప్రాబ్లం ఏంటంటే సార్, మేడం, మార్కెట్ ఎలా ఉండాలో చూడం. మనం అనుకున్న విధంగా మార్కెట్ ఉండాలని కోరుకుంటాం. అక్కడే ప్రాబ్లం అవుతుంది. క్లయింట్ మీరు అనుకున్న విధంగా ఉండాలి. వెళ్ళగానే హాఫ్ అన్ అవర్ మాట్లాడగానే ఓకే చెప్పి నంబర్ ఇచ్చి మళ్ళీ బిజినెస్కి కాల్ చేయాలా? ఉండడట్లా. ఎస్ సార్ నో? అట్లుంటే సూపర్. అన్నా దేవుడు నువ్వు. ఉండరు అలా. వాళ్ళు ఎలా ఉన్నారు అలానే ఉంటారు. 10 సార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చేయకపోవచ్చు. మీరు పాలసీ చెప్పారని, స్కీమ్ చెప్పారని మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చు. చూసి చూడకుండా వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం ఏం చేస్తాం? డిస్కనెక్ట్ అయిపోతాం. ఒక థాట్ వచ్చేస్తుంది, ఇది ఏదో బిజినెస్ వల్ల అనవసరం నా ఫ్రెండ్షిప్ పోతుందిగా, ఎందుకు ఇదంతా అవసరమా? మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంటారు. నో, వాళ్ళు మీరు అనుకున్న విధంగా ఉండరు, డిఫరెంట్గానే ఉంటారు. వాళ్ళు మీరు అనుకున్న విధంగా ఉంటే మీరెందుకు ఎంఎఫ్డి లాగా? ఎస్ సార్ నో? అలా ఉన్నారు కాబట్టే కదా మన రోల్. నేను ఒక కార్పొరేట్ కంపెనీలో హైదరాబాద్ 9 ఫ్లైట్స్ అని వాళ్ళకి ట్రైనింగ్ క్లాస్ వెళ్ళినప్పుడు ఒక 10 years బ్యాక్ సార్, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఒక క్లయింట్తో పర్సనల్ కౌన్సిలింగ్ చేస్తుంటే నేను మారలే. మ్యాక్సిమం అందరూ కొంచెం థాట్ ప్రాసెస్ మారింది. ఈ అబ్బాయిది మారలే. ఆ పర్సన్ నేను అన్నాను, సార్ ఎంత చేసినా కష్టం ఉంది సార్. స్టార్టింగ్, నా కెరీర్ స్టార్టింగ్లో ఎంత చేసినా కష్టం ఉంది సార్ అన్న. అనగానే ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికి గుర్తుంది సార్. ఆయన ఎండి శ్రీనివాస్, అట్లా ఉన్నారనే కదా నేను తీసుకొచ్చిన. నువ్వు మారాలంటే నువ్వెందుకు మరి నాకు? అండ్ దట్ బ్రేక్స్ మై థింకింగ్ లెవెల్. నిజమే కదా సార్, అలా ఉన్నారు కాబట్టి మన రోల్ కదా. మహేష్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఆ వాటర్లో ఇట్లా కావాలి కదా మనకి. అంత ఆపర్చునిటీ ఉంది. ఎంతమందికి ఎంఎఫ్టీ గురించి ఐడియా ఉంది? మీరు ఓన్లీ 100 కోట్ల జనాభాలో విజయవాడలో విజయవాడ జిల్లా మొత్తం 1 కోటి జనాభా ఉంటే ఎంతమంది ఎంఎఫ్టీ గురించి తెలుసు? హార్డ్లీ ఒక 10%. అంటే ఎంత ఆపర్చునిటీ ఉంది? ఎస్ సార్ నో? అందుకే మన ఆ మైండ్ సెట్ కావాలి. బికాస్ వన్ బాయ్ ఫ్రమ్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, నేను మోటివేట్ చేయట్లేదు సార్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ద ప్రాక్టికల్ థింగ్స్. ఓకే, ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ మీ థాట్ ప్రాసెస్ మార్చడానికి చెప్తున్నా అంతే. ఓకే, వన్ బాయ్ ఫ్రమ్ మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, హీ వాస్ బార్న్ విత్ అ బ్లైండ్. పుట్టడంతో బ్లైండ్ గా పుట్టాడు. పేరెంట్స్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యామిలీ. ఆ అబ్బాయిని పోషించలేము అని తండ్రి పుట్టిన ఒక 4-5 days తర్వాత తల్లికి తెలియకుండా పొద్దున తల్లి పక్కల నుంచి తీసుకొని మౌతికి చేతి అడ్డంగా పెట్టి సౌండ్ రాకుండా సమాధుల దగ్గరికి వెళ్ళి ఒక బొంద తవ్వి అందులో పాతికి పెట్టి చంపేద్దామని. పోషించలేని నాతో కాదు, బ్లైండ్ ఆల్రెడీ, 3వ సంతానం. ఆ అబ్బాయిని అందులో పెట్టి ఇట్లా మట్టి జల్లుతూ ఉంటే కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు చూసి సౌండ్కి వినబడి దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని కాపాడి కౌన్సిలింగ్ చేసి పోలీసులతో మాట్లాడి వాని ఇంట్లో దిగబెట్టేసి స్కూల్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేశారు. 1st class, 2nd class, 3rd, 10th అయిపోయింది. 10th వరకు వచ్చాడు. పేరెంట్స్ డిసైడ్ అయ్యారు వీడిని చదివించలేము అని. బట్ ఈ అబ్బాయి 10th classలో అవుట్ ఆఫ్ 600 he has got 571 marks, కంప్లీట్లీ బ్లైండ్. 10th తర్వాత ఇంటర్మీడియట్ చేద్దామని పక్క కాలేజ్ అప్లికేషన్ పెడితే ది రిజెక్టెడ్ దిస్ అప్లికేషన్. బ్లైండ్ పీపుల్ కెనాట్ డూ రెగ్యులర్ ఎంపీసీ, ఛాన్స్ లేదు, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఇవ్వలేము అని. అలా ఎందుకు చేశారు అని ఈ అబ్బాయి ఫీల్ అవ్వకుండా కోర్టులో కేసేశాడు. కోర్టులో కేసేస్తే కోర్టులో కేసులో జడ్జి కూడా రూల్ ఎక్కడ లేదు కాన్స్టిట్యూషన్లో, రెగ్యులర్ ఎంపీసీ చేయలేరు మీరు, స్పెషల్ కోర్సే చేయాలి మీరు అంటే 6 నెలలు ఈ అబ్బాయి కోర్టులో కేసు ఏమంటారు ఫైట్ చేశాడు. ఎవరు సపోర్ట్ చేయలేదు ఇతనికి. ఇతనే లైవ్గా జడ్జికి ముందు ఎక్స్పెరిమెంట్ చూపించాడు, బ్లైండ్ పీపుల్ ఎలా చేస్తారు ఒక ఎక్స్పెరిమెంట్ అని. జడ్జి కన్విన్స్ అయ్యి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసి ఆ లానే మార్చారు. యాక్ట్ తీసుకొచ్చారు ఇతనికి స్పెషల్గా. జనవరిలో జాయిన్ అయ్యాడు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్మీడియట్ లో అవుట్ ఆఫ్ 1000 he has got 984 marks. కంప్లీట్లీ బ్లైండ్ సార్, కంప్లీట్లీ బ్లైండ్. దట్ టు ఎంపీసీ కోర్స్ ఇంగ్లీష్ మీడియం. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేద్దామని అప్లైడ్ ఫర్ ఐఐటీస్, ఎన్ఐటీస్, బట్ అగైన్ ది రిజెక్ట్ దిస్ అప్లికేషన్. ఎన్ఐటీలో మాకు రూల్ లేదు అని. ఈ అబ్బాయి ఫీల్ అవ్వకుండా కోర్టులో కేసు వేయకుండా ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న యూనివర్సిటీ అప్లై చేశాడు. ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటి, టాప్ 5 యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. ఈ స్పెషల్ కేటగిరీ పీపుల్ కి ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ అబ్బాయి ఎగ్జామ్ రాశాడు అండ్ ఈ సెలెక్టెడ్ ఫర్ ఆల్ 5 యూనివర్సిటీస్. ఎంఐటి చూజ్ చేసుకున్నాడు. తెలుసు చాలా మందికి ఎంఐటి, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రమ్ అమెరికా. ఐ థింక్ 2008లో బీటెక్ చేద్దామని అమెరికా వెళ్ళి 2012లో హైదరాబాద్కి వచ్చి చెర్లపల్లి దగ్గర ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు, బొల్లాంత్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీ పర్పస్ ఏంటంటే అరిటాకులు, పేపర్ ప్లేట్లు, డిస్పోజబుల్, స్పూన్స్, ఎవ్రీథింగ్.
బ్రెయిలీ లిపి బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ స్టార్ట్ చేశాడు. రైట్ నౌ ఈజ్ ద CEO ఆఫ్ దట్ కంపెనీ. రైట్ నౌ ఇస్ కంపెనీ టర్న్ ఓవర్ 150 crores. 150 crores. కంప్లీట్లీ బ్లైండ్. అండ్ షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఈజ్ బాలీవుడ్ లో ఇతని మీద మూవీ వచ్చింది సార్. నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ ప్రైమ్ లో ఉంటుంది. అండ్ రతన్ టాటా కేమ్ టు హైదరాబాద్ టు ఇన్వెస్ట్ ఇన్ హిస్ వెంచర్. లేట్ రతన్ టాటా ఒక లీడ్ ఇండియా మీటింగ్ జరుగుతుంటే అబ్దుల్ కలాం ఇతని స్పెషల్ కేటగిరీ పీపుల్ తో మాట్లాడుతున్నప్పుడు వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్ అంటే ఇతను చెప్పాడట, మై డ్రీమ్ ఇస్ టు బికమ్ ఫస్ట్ బ్లైండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇండియాకి మొట్టమొదటి బ్లైండ్ ప్రెసిడెంట్ కావాలి అని. అబ్దుల్ కలాం షాక్ అయి మనీ ఇన్వెస్ట్ చేశాడు. అలా అతని ఎడ్యుకేషన్కి హెల్ప్ చేశాడు. 150 crore turnovers, 400 employees. Out of 400, 340 plus employees are disabled person ke job ఇచ్చాడు. 1991 birth date. Just 35 years old. Completely blind. And do you know who is he? His name is Srikanth Bolla. Completely blind, sir, madam. Completely. Type in the Google or YouTube or watch that movie. మనం ఎన్ని రీజన్ చెప్తున్నాము? ఒక క్లయింట్ రిజెక్ట్ చేస్తే, ఒక క్లయింట్ నో అంటే దగ్గరకు వెళ్ళి లాస్ట్ మినిట్ లో నో అని క్యాష్ ఇచ్చి కూడా తీసుకుంటే ఏ రీజన్ చెప్పుకుంటున్నాం? వాట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వీ హ్యావ్? మైండ్ సెట్ హ్యాస్. థింక్ అబౌట్ దట్. మోటివేషన్ చేయట్లేదు సార్, జస్ట్ అండర్స్టాండ్ హిస్ మైండ్ సెట్. ప్రపంచం తెలియదు, వాళ్ళ మమ్మీ డాడీ ఎలా ఉంటుందో తెలియదు, తను ఎలా ఉంటాడో తెలియదు, ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, మనీ ఎలా ఉంటుందో తెలియదు. థింక్. ఏ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తోటి మనం క్లయింట్ తో మాట్లాడుతున్నాం, అసలు ముందే ఎలా వెళ్తున్నాం? తప్పదుగా మీ పైన హెడ్ ఫోన్ చేస్తే పోతున్నారా, నిజంగా మీరు ఫీల్ అవుతూ ఆ లవ్ తో ఇన్వాల్వ్ అవుతూ పోతున్నారా? రెండు ఉంటాయి సార్ ఒక వర్క్ లో ప్రొఫెషన్ చేసేటప్పుడు. ఒకటి లవ్ వాట్ యు డూ ఆర్ డూ వాట్ యు లవ్. లవ్ వాట్ యు డూ, చేసే పనిని ప్రేమించాలా, ఆర్ డూ వాట్ యు లవ్, ప్రేమించే పనినే చెయ్యాలా? బ్రహ్మానందన్ అడిగారట, సార్ మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? బ్రహ్మానందన్ అన్నట, సార్ నాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు. ఆమె ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చింది. ఇక తప్పదు కాబట్టి చేస్తానా. అట్లా ఇట్లా ఫ్రెండ్ కోసం జాయిన్ అయినా ఇక మరీ బాగోదు కదా, అప్పుడప్పుడు చేసుకుంటా పోతా, ఖాళీ ఉన్నప్పుడు చేస్తా. తప్పదు కాబట్టి చేయడం. ఒక ఫంక్షన్ చేస్తున్నారు అనుకోండి సార్, మీ చేతుల మీద ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి సార్, ఎట్లుంటుంది సార్ ఫీల్? లవ్తో చేస్తారా, భయంతో చేస్తారా? అసలు మామూలు తిండి కూడా మర్చిపోతారు. సార్ ఎవ్రీథింగ్ డబ్బులు లేకపోయినా తీసుకొచ్చి పెడతారు. దట్ ఈస్ లవ్. ఎట్లాగో చేస్తున్నారు కదా సార్ 1 hour. ఆ 1 hour క్లయింట్ లో మాట్లాడుతుంటే 1 hour డూ జస్టిఫికేషన్ విత్ దాని మాట హార్ట్ అండ్ సోల్ విత్ లవ్. ఎట్లాగో చేస్తున్నారు కదా. సార్ లవ్ వాట్ యు డూ. సార్ అన్నారు కదా మార్నింగ్, మీరు అడ్వైజర్ కాదు, యూఆర్ డిస్ట్రిబ్యూటర్. మీరు సజెస్ట్ చేయండి, రికమెండ్ చేయకండి అని. ఒక ఫ్రెండ్ కి ఒక రోడ్ చెప్పేటప్పుడు, లేదా ఒక మీ పాపకి మీ బాబుకి ఒక కెరియర్ గైడ్ చేసేటప్పుడు మీరు రికమెండ్ చేయరు, సజెస్ట్ చేస్తారు. ఇలా ఉన్నాయి రా రూట్స్, ఇది తీసుకోరా, ఇది బెటర్ రా, ఇలా ఛాన్స్ ఉంటే నీకు ఈ సపోర్ట్ దొరుకుతుంది, ఆ సపోర్ట్ ఇలా కావాలని సజెస్ట్ చేస్తారు. మీరు అదే పొజిషన్ కదా. ఆ లవ్ తో సజెస్ట్ చేయండి. కాకపోవచ్చు 10లో 8 మంది, బట్ 1 person విల్ కమ్ డెఫినెట్లీ. సార్ వన్ డే విత్ లవ్. అది కనబడుతుంది సార్ లోపల నుంచి ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు అనేది. సార్ అర్థమవుతుందా? ఏం చేద్దాం? లవ్తో చేద్దామా, భయంతో ఏ తప్పదు కాబట్టి ఇక తీసుకున్నా, ఫ్రీలాన్స్ ఉన్నా, ఖాళీగా ఉన్నాయి, నా ఏదో ఆడిషన్లో వద్దు దొరుకుతుంది చేద్దాం ఇక. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, మా పైసా అడుగుతాడు, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. నో, లవ్ వాట్ యు డూ. దట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వి నీడ్ టు హ్యావ్. సార్ చదవండి ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు వర్క్ చేస్తున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, రావట్లేదా? కస్టమర్ అండర్స్టాండ్ చేసుకోకపోవడం, మీకు ప్రెషర్ ఉండడం, సరిగా రెస్పాండ్ కాకపోవడము, రిజెక్ట్ చేయడం, ప్రాబ్లం అవుతుంది కదా. మీ బిజినెస్ అయినా, పర్సనల్గా అయినా, ప్రొఫెషనల్గా అయినా ప్రాబ్లమ్స్ రెండింటి వల్ల వస్తాయి సార్. ఒకటి, వి యాక్ట్ వితౌట్ థింకింగ్, పని చేస్తాము ఆలోచించము. 2, వి కీప్ థింకింగ్ వితౌట్ యాక్టింగ్, ఆలోచిస్తామో పని చేయం, పని చేస్తామో ఆలోచించాం, ప్రాబ్లమ్స్ అక్కడ వస్తాయి. బట్ మీరు ఏదైతే ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారో మీ బిజినెస్ లో, మీ పర్సనల్ లైఫ్ లో, మీ కోర్ బిజినెస్ లో, ఎందులో అయినా, పర్సనల్, ప్రొఫెషనల్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్, మీరు ఫీల్ అయ్యే ప్రతి ప్రాబ్లం ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 స్మాల్, బట్ యూ ఫీల్ ఇట్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. అంత ఈజీ అనుకున్నావు శ్రీనివాస్, ఘోరం ఉంటారు, నీకేం తెలుసు, కస్టమర్లు చచ్చిపోతాం వాళ్ళు మొత్తం, నా సగం దానికి వల్లనే పోయినాయి. ఓకే, ఇట్స్ ఓకే, బట్ సీ దాట్ మీ ప్రాబ్లం ఎంత చిన్నదో, సీ దాట్ దిస్ యాక్టివిటీ నేమ్ ఈస్ జూమ్ బ్యాక్ యాక్టివిటీ. వాట్ ఈస్ దట్? జూమ్ బ్యాక్
యాక్టివిటీ. మొబైల్లో ఫోటోస్ ఏం చేస్తాం మనం? జూమ్ చేస్తాం. జూమ్ చేస్తే ఏమైతుంది? బిగ్ అవుతుంది. జూమ్ బ్యాక్ చేస్తే స్మాల్ అవుతుంది. సీ దట్ మీరు ఏ ప్రాబ్లం అయితే చెప్తున్నారో మీరు ఆ ప్రాబ్లం ఎంత చిన్నదో. వాట్ ఈస్ దిస్? బర్త్డే అప్పుడు పెట్టేదా రాము గారు? యాంకర్ మేడంకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. కోడి పుంజు పైన ఉన్న భాగం. ఐఎమ్ జూమింగ్, మీరే కదా మేడం చెప్పింది. ఐఎమ్ జూమింగ్ బ్యాక్. One person watching from the window. I am zooming back. Not only one person, two persons are watching. Now I am zooming back. It is a one small house. Now I am zooming back. Oka house ga. There are many houses. Now I am zooming back. నిజమైన houses కూడా కావు. I am zooming back. ఒక అమ్మాయి వాడితో ఆడుకుంటుంది. I am zooming back. నిజమైన అమ్మాయి కూడా కాదు. ఒక మ్యాగజైన్ కవర్ పేజ్. ఐఎమ్ జూమింగ్ బ్యాక్. ఒకడు పట్టుకొని కూర్చున్నాడు. వేర్ ఈజ్ హీ? బిసైడ్ స్విమ్మింగ్ పూల్. ఐఎమ్ జూమింగ్ బ్యాక్. స్విమ్మింగ్ పూల్ ఎక్కడుంది? షిప్లో సార్. షిప్ ఎక్కడుంది సార్? సముద్రంలో సార్. మేడం సముద్రం ఎక్కడుంది సార్? రోడ్ మీద. బస్ మీద సార్. బస్ ఎక్కడుంది? రోడ్ మీద సార్. ఓకే, రోడ్ ఎక్కడుంది సార్? భూమి మీద. కొద్దిగా జూమ్ బ్యాక్ చేస్తే వన్ పర్సన్ వాచింగ్ టీవీలో ఉంది. ఐఎమ్ జూమింగ్ బ్యాక్. బ్యాక్ సైడ్ హార్స్ ఉంది, కింద యారిజోనా వచ్చింది. అంతా ఏంటంటే సార్ మేడం, ఇదంతా ఏంటంటే వన్ ఆఫ్ ది కంట్రీ పోస్టల్ స్టాంప్. ఐడియా ఉండొచ్చు పోస్టల్ స్టాంప్ మీకు. పోస్టల్ స్టాంప్ పోస్ట్ కార్డ్ మీద ఉంది. ఐఎమ్ జూమింగ్ బ్యాక్. పోస్ట్ మ్యాన్ పోస్ట్ కార్డ్ ఇస్తున్నాడు. అక్కడ కొంతమంది ఉన్నారు, వారిని ఎవరో ఎక్కడి నుంచో చూస్తున్నారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ది హెలికాప్టర్. ఇంకొక జూమ్ బ్యాక్ చేస్తే హెలికాప్టర్ ఇంత ఉంటుంది. ఇంకొక జూమ్ బ్యాక్ చేస్తే భూమి 75%. ఇంకొక జూమ్ బ్యాక్ చేస్తే భూమి 50%. ఇంకొక జూమ్ బ్యాక్ చేస్తే భూమి 25%. ఇంకొక జూమ్ బ్యాక్ చేస్తే భూమి ఇంతే. మీరెంత? మీ ప్రాబ్లం ఎంత? చాలా చిన్నది సార్ మేడం. సార్ ను ప్రపంచాన్ని చూస్తే మీరు ఫేస్ చేసే ప్రాబ్లం అంత పెద్ద ప్రాబ్లం కాదు. సార్ మనం ఎంత పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవుతాం. ఆ సార్ మొన్న జాయిన్ అయ్యిండు, మొత్తం 15 మంది అట, నేను 3 ఏళ్ళ నుంచి ఉన్న 5 కూడా అయితే లేదు. ఎట్లా అసలు ఏమవుతుంది? పెద్ద ప్రాబ్లం మనకి. నాతో ఎవరు సరిగా మాట్లాడరు, అయితే ఈజీగా కమ్యూనికేట్ అవుతారు. నాకు సోషల్ మీడియా యూజ్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం. నాకు షేర్ చేయడం పెద్ద ప్రాబ్లం. నాకు ఆ ఇన్ఫ్లేషన్, ఆ లెక్కలో NFO NSA ఈ లెక్కలు నాకు ఐడియా రాదు, కన్విన్స్ చేయలే. పెద్ద ప్రాబ్లం నాకు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. నీ రియల్లీ అంత పెద్ద ప్రాబ్లం. మీరు ఎట్లా చూస్తే అలా అని చిన్నప్పుడు బుక్ చదువుకున్నప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ 4 పేజీలు. మేడం సార్ ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ ఎట్లా చేస్తారు మీరు? ఇంత పెద్ద క్వశ్చన్. అదే వేరే గైడ్లో హాఫ్ పేజీ ఉంటే వా వాట్ ఎన్ ఆన్సర్. ప్రాబ్లం క్వశ్చన్ కాదు, ఆన్సర్ కాదు, మనం దాన్ని చూసే మైండ్ సెట్. ఎస్ఆర్ నో? మీరు ఏదైతే ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నారో బిజినెస్లో రోజు ఫేస్ చేసేది అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పర్సెప్షన్. మీరు ఎలా చూస్తే అలానే కనబడుతుంది. చూసే విధానం మార్చాలి. ఎస్ఆర్ నో? ఆ మైండ్ సెట్ చేంజ్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, మైండ్ సెట్ చేంజ్ చేసినాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఏం చేయాలి మరి? టెల్ మీ. చేంజ్ అయితే కావాలి. టెల్ మీ 2 + 3 = ఎంత? ఎట్లా సార్? ఎట్లా 6 అవుతుంది సార్? 2 + 3 5 ఎట్లా 6 అవుతుంది చెప్పండి రవి గారు. ఐడియా అవుతుంది. 2 + 5. ఈ 5 ఎలా వచ్చింది సార్ మేడం? సార్ యాడ్ చేస్తే ఏం యాడ్ చేస్తే 5 అనేది రిజల్ట్ అయితే 2 3 అనేది ఇన్పుట్ సార్. ఇన్పుట్స్ ఉంటేనే అవుట్పుట్ వచ్చిందా? రాలే సార్. ప్లస్ ఎటు పోయింది సార్? పాపం ఏం పాపం చేసింది సార్? ప్లస్ ఇన్పుట్ ప్లస్ ప్రాసెస్ ఈక్వల్ టు అవుట్పుట్. ఎస్. అయితే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద రిజల్ట్ ఆఫ్ 5. ఐ వాంట్ రిజల్ట్ 6. దెన్ వాట్ షుడ్ ఐ డూ? ప్రాసెస్ చేంజ్ చేయాలి, ఇన్పుట్ మార్చాలి. మహేష్ గారు అన్నట్టు ఒకటి విజయ్ గారు అన్నట్టు ఒక పని చేద్దాం. ఈయన పెద్ద ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిండు అసలే ఫౌండరు, కాబట్టి ఆయన చెప్పిన మాట ఇందాం సార్. 2 ప్లేస్లో 3 పెట్టాలి మీ ప్రకారం. ఓకే, సో విజయ్ గారు చెప్పినట్టు ఒకటి వద్దాం సార్. ఒకటి వద్దాం ఫస్ట్. 2 ప్లేస్లో 3 పెట్టాలి. 3 + 3 ఏమవుతుంది? 6 అవుతుంది. యువర్ రైట్ విజయ్ గారు. కానీ విజయ్ గారు 2 ఈజ్ మై లక్కీ నెంబర్ సార్. అస్సలు మార్చా, కానీ నాకు 6 కావాలి. మీ పేరు సార్? మన పేరే సార్. సూపర్. ప్లేస్లో ఇంటూ పెట్టాలా అయిపోతుంది. శ్రీనివాస్ గారు ఏమంటారంటే, శ్రీనివాస్ నువ్వు సైకాలజిస్ట్వా? నీ మొహానికి ఈ మాత్రం తెలియదా? ప్లేస్లో ఇంటూ పెట్టు. 2 × 3
అయిపోతుంది కదా. యువర్ రైట్ శ్రీనివాస్ గారు. కానీ శ్రీనివాస్ గారు ప్లస్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పాజిటివ్ సార్. ఐఎమ్ వెరీ పాజిటివ్ పర్సన్. అసలు మార్చా కన్నా కారు కావాలా. మీ పేరు సార్? స్మార్ట్ ఉంటారు సార్ శ్రీనివాస్ ఎందుకో. శ్రీనివాస్ గారు ఏమంటారు? శ్రీనివాస్ నీ మొహానికి పిహెచ్డి చేసినవారా? నీకు ఆ మాత్రం తెలియదా? 2ని మార్చకపోతే +3 మార్చకపోతే 3 ప్లేస్లో 4 పెట్టు, అయిపోతుంది కదా. యువర్ రైట్ సార్. బట్ 3 ఈజ్ మై వైఫ్ లక్కీ నంబర్ సార్. సంపుతుంది. బట్ నాకు ఆరు కావాలా. డికే సార్. ఏ సార్? మీ పేరేం పేరు? ఇంత అన్యాయం ఉంటుందా సార్? మీ పేరు చెప్పుకోవడానికి కూడా పక్కల పేరు వాడుతున్నారంటే మీరు మామూలు మనుషులు కాదు. సో +1 పెట్టండి. ఓకే, డికే గారు ఏమంటారు? +1 పెట్టు, అయిపోతుంది కదా. ఓంప్రకాష్ గారు 2 + 3 + 1 కరెక్ట్ సార్ ఓంప్రకాష్ సార్. కానీ సార్ ఒక్కరితోటే నా వల్ల అయితలే. ఇంకో ప్లేస్ అంటే సరిపోతా కన్నా గారు కావాలా. ఏంటి సార్ మీ పేరు? రాజేష్ గారు ఏమంటారు? నాట్ ఈక్వల్ టు పెట్టే శ్రీనివాస్ అయిపోతుంది కదా. కరెక్ట్ సార్. కానీ సార్ నేను అందరిని ఈక్వల్ చూస్తా సార్. మీలాగా ఒక తక్కువ ఎక్కువ చూడ సార్. కన్నా గారు కావాలా. ఇట్లా అనుకోవాలా సార్? ఇట్లా అనుకుంటే బుక్ రాసిరా సార్? మీరు 2 దేశాలు పోయిరా సార్? టీవీలో వస్తారా సార్? శ్రీనివాస్ సార్ అట్లా తిప్పుతా సార్? నో. బట్ ఆరు కావాలి. ఏం సార్? మైనస్ వికారాబాద్ కదా సార్ మీది? మైనస్ పెట్టి సరిపోతుంది కదా సార్. మైనస్ అంటేనే సార్ నాకు నెగిటివ్ అసలు నచ్చదు సార్. ఐ వాంట్ రిజల్ట్. మనం అంతా మ్యాథ్స్ లో వీక్ సార్. నేను అసలు చాలా వీక్ మ్యాథ్స్ లో. నేను ఈయన బయదాకా పోయిండు. శ్రీనివాస్ రిజల్ట్ 6 కావాలి అంటే అయితే ఇన్పుట్ అయినా మారాలి లేదా ప్రాసెస్ అయినా మారాలి. ఇన్పుట్ మారకుండా ప్రాసెస్ మారకుండా రిజల్ట్ 6 రావాలంటే అర్థం ఏంటో తెలుసా శ్రీనివాస్? నీ సావు నువ్వు సావు, నేను ఎవ్వడు మార్చు. సార్ నేను చెప్పేది కూడా అదే ఫ్రెండ్స్ అందరికి. ఇఫ్ యూ కీప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ యూ విల్ కీప్ గెటింగ్ వాట్ యు ఆర్ గెటింగ్. చేస్తున్న పని చేస్తూ ఉంటే వస్తున్న రిజల్ట్సే వస్తుంది. డిఫరెంట్ రిజల్ట్స్ రావాలా ఇంతకుముందు రిజల్టే కావాలా? చెప్పండి. డిఫరెంట్ రిజల్ట్స్ రావాలి అంటే ఇంతకుముందు లాగే చేయాలా కొత్తగా చేయాలా? ఇంతకుముందు ప్రాసెస్ అయినా కొత్త ప్రాసెసా? వర్క్ మారంది, ప్రాసెస్ మారంది, రిజల్ట్ రాదు. కానీ మనం ఏమంటాం తెలుసా? క్లయింట్ తొందరగా స్కీమ్ లో జాయిన్ కావాలా? సేమ్ పద్ధతి, సేమ్ చెప్పుడు, సేమ్ ప్రాసెస్, బట్ ఐ వాంట్ రిజల్ట్స్. నో, పద్ధతి అయినా మారాలి, పని అయినా మారాలి. వి నీడ్ టు చేంజ్. సార్ ఎట్లుంటుందంటే సార్ అప్పుడు మన థింకింగ్, యు ఆర్ స్టాండింగ్ అండర్ ఎ మ్యాంగో ట్రీ బట్ యుర్ ఎక్స్పెక్టింగ్ ఆరెంజ్ ఫ్రూట్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? మామిడి చెట్టుకు నిలబడి ఆరెంజ్ ఫ్రూట్స్ కావాలంటమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ వర్క్ గురించి, మీ బిజినెస్ గురించి, మీ క్లయింట్ గురించి ఇచ్చేది నెగిటివ్, ఆలోచించేది నెగిటివ్, డిమోటివేషన్. రిజల్ట్ ఏమో పాలసీ చేయాలా, స్కీమ్ చేయాలా? ఎట్లా వస్తుంది? రిజల్ట్ కావాలంటే ఇన్పుట్ మారాలి, ప్రాసెస్ మారాలి. 2 మారింది రిజల్ట్ రాదు. సార్ లాస్ట్ 1 year మొత్తం కష్టపడితే 1 month, లాస్ట్ 1 month మొత్తం కష్టపడితే 5 మాత్రమే జాయిన్ అయ్యారు మ్యూచువల్ ఫండ్స్ లో. వచ్చే మంత్ 5 జాయిన్ అవ్వాలా, 10 members జాయిన్ కావాలా? 10 members జాయిన్ అవ్వాలి అంటే లాస్ట్ మంత్ ఎలా అయితే చేశారో అలానే చేయాలా, కొద్దిగా డిఫరెంట్ గా చేయాలా? లాస్ట్ మంత్ ఏ పద్ధతి ఫాలో అయ్యారో అదే పద్ధతి, కొద్దిగా డిఫరెంట్ పద్ధతి. ఈ పద్ధతి మారింది, పని మారింది, అది పెరగదు. మనం పెరగాల సేమ్ పద్ధతి, సేమ్ చెప్పుడు, సేమ్ స్టోరీ. నో, విల్ నాట్ గెట్ ద రిజల్ట్స్. ఎస్ ఆర్ నో? వీ వాంట్ చేంజ్, వీ నీడ్ టు అప్డేట్, వీ నీడ్ టు చేంజ్. అప్పుడు చెప్పాడు కదా సార్ ఆటోమేషన్ గురించి. అప్డేట్ కావాల్సిందే సంహౌ. ఎంతమందికి తెలిసింది పారాగన్ చెప్పులు? నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పారాగన్ చెప్పులు యూజ్ చేసిన వాళ్ళే. బ్రాండెడ్, స్టాండర్డ్, సూపర్ క్వాలిటీ, బెస్ట్, చీప్ క్వాలిటీ, చీప్ కాస్ట్, బట్ క్వాలిటీ ఇస్ ద బెస్ట్ బ్రాండెడ్ కంపెనీ. బట్ ఇవాళ మార్కెట్ లో పారాగన్ చెప్పులకి డిమాండ్ ఉందా? మార్కెట్ లో వాల్యూ ఉందా? ఎందుకు లేదు మరి? వాల్యూ మంచి కంపెనీ కాదా? బ్రాండెడ్ కాదా? మార్కెట్ దగ్గర అప్డేట్ కాలే సార్. క్వాలిటీ, బెస్ట్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి, బట్ మార్కెట్ దగ్గర అప్డేట్ కాలే. మార్కెట్ డిమాండ్ లేదు. మీ బిజినెస్ తగ్గట్టు మీకు సీనియారిటీ ఉండొచ్చు. ఇంతకుముందు రాము గారు 30 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓ పెద్ద పెద్ద వాళ్ళనే మీరు మేనేజ్ చేసి ఉండొచ్చు. సార్ అన్నట్టు వాళ్ళ సార్నే బిజినెస్ లో జాయిన్ చేసి ఉండొచ్చు. బట్ మీరు క్లయింట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ క్లయింట్ సైకాలజీ, ఆ క్లయింట్ మైండ్ సెట్, ఆ క్లయింట్ బ్యాక్గ్రౌండ్, అయినాక దగ్గర చెప్పే పద్ధతి, మాట్లాడే పద్ధతి, ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి లేకపోతే ఆ క్లయింట్ మైండ్ సెట్ లో మీరు ఉండరు. సార్ మన అప్డేట్ కావాల్సిందే. వి నీడ్ టు చేంజ్. ఎంతమంది తెలిసింది? నోకియా 1100 ఫోన్ అందరూ వాడిన వాళ్ళే. 1 week బ్యాటరీ, స్టాండర్డ్ కంపెనీ,
అండ్ ఆ కంపెనీ టాప్ లో ఉన్నప్పుడు అంట సార్ మేడం మార్కెటింగ్ టీం వాళ్ళు ఎండి దగ్గర పోయి సార్ మార్కెట్ మారుతుంది సార్ మనం చేంజ్ అవ్వాలి సార్ దేంట్లోకి చేంజ్ అవ్వాలి ఆండ్రాయిడ్లోకి పోవాలి సార్ మార్కెట్ మారబోతుంది అని మార్కెటింగ్ టీం వాళ్ళు ఎండికి చెప్తే ఎండి రిజెక్టెడ్ దేర్ ఐడియా యు నో వై మనది బేస్డ్ ఆన్ ఇండియా మార్కెట్లో ఇది వాడడానికి ఇబ్బంది ఉంది నువ్వు మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తా అంటున్నావు మనం మైనస్ అయిపోతాం ఫ్యూచర్లో చూద్దాం లేరా అని ఐడియాని రిజెక్ట్ చేశారట 1.5 year లో మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చింది మార్కెట్ మొత్తం కొలాప్స్ చేసింది ఇవాళ మార్కెట్లో వివో రెడ్మీ ఒప్పో ఎంఐ OnePlus యాపిల్ అన్నీ ఉన్నాయి నోకియా కూడా ఉంది కానీ దేనికి డిమాండ్ ఉంది దేనికి ఉంది సార్ డిమాండ్ ఎంతమంది వాడుతున్నారు నోకియా ఒకప్పుడు అందరి దగ్గర ఉండే మరి ఎందుకు లేదు నోకియా మంచి కంపెనీ కదా స్టిల్ యాపిల్ తో పాటు ఈక్వల్ గా 1 week బ్యాటరీ వచ్చే కంపెనీ యాపిల్ కూడా ఇంకా 1 week ఇవ్వదు ఇప్పటికి స్టిల్ తక్కువ కాస్ట్ స్టాండర్డ్ కంపెనీ కూడా సూపర్ బట్ ఎందుకు మార్కెట్లో వాల్యూ లేదు దానికి మార్కెట్ తగ్గట్టు అప్డేట్ కాలే సార్ ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత సీనియారిటీ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మార్కెట్ తగ్గట్టు కనుక అప్డేట్ కాకపోతే ఆ మార్కెట్ లో మీకు డిమాండ్ ఉండదు మీకు సీనియారిటీ ఉండొచ్చు 30 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఎంతో మందిని ఎప్పుడో డిస్ట్రిబ్యూషన్ చేసి ఉండొచ్చు ఈజీగా కన్విన్స్ చేసి ఉండొచ్చు బట్ ఇప్పుడున్న మార్కెట్ తగ్గట్టు మన మాట మన పద్ధతి మన ఎవ్రీథింగ్ లేకపోతే ఆ మార్కెట్ లో ఆ పర్సన్ కి ఆ క్లయింట్ కి వాళ్ళ మైలో మన డిమాండ్ ఉండదు ఎస్ ఆర్ నో అప్డేట్ కావాల్సిందే వి నీడ్ టు చేంజ్ ఎస్ ఆర్ నో ఒకప్పుడు కాకి సమ్మర్లో దాహం వేస్తే కుండలో రాళ్ళేసుకొని తాగేదట సార్ ఇప్పుడు ఏం చేస్తుందంట స్ట్రా పెట్టుకొని తాగుతుందట మరి ఎందుకు మళ్ళీ అనకండి సార్ నువ్వు చూసినావు అనకండి ఓం ప్రకాష్ సార్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అప్డేట్ అయింది మనం ఆయన క్లయింట్తో మాట్లాడే విధానంలో కన్విన్స్ చేసే విధానంలో ఫాలో అప్లో ఆబ్జెక్షన్ హ్యాండిలింగ్ చేయడంలో మళ్ళీ రెగ్యులర్ రిలేషన్ పెంచుకోవడంలో అప్డేట్ అయినామా ఒకప్పుడు 10 years బ్యాక్ మీకు యూనిఫామ్ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే ఆ ఫోటోస్ ఉంటే చూసుకోండి సార్ 10 years బ్యాక్ ఉన్న ఫోటోని చూస్తే మీకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా ఇంత ఘోరంగా ఎంత అప్డేట్ అయ్యారు సార్ ఇవాళ బ్రాండెడ్ సీట్లు ఏంది బయటకు వస్తలే ఒకప్పుడు షూ వేయని వాళ్ళు షూ వేస్తున్నారు టక్కేసిరే సార్ 20 ఏళ్ళ కిందట మామూలు టక్కు ఖద్దరు బట్టలు మామూలుగా లేదు ముచ్చట ఎస్ సార్ ఇంకేం తప్పు అనుకోకండి సార్ ఏమనుకోకండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒకప్పుడు తాగే బ్రాండ్కి ఇప్పుడు తాగే బ్రాండ్కి అప్డేట్ అయ్యారా కాలేరా నిజం చెప్పండి సార్ అయినామా కాలేమా అయినాం కదా లెర్నింగ్ లో అయినామా నేర్చుకోవడంలో అయినామా కన్విన్స్ చేయడంలో అయినామా అబ్జెక్షన్ హ్యాండిల్ చేయడంలో అయినామా పేషెన్స్ లో అయినామా రిలేషన్ పెంచుకోవడంలో అయినామా కస్టమర్తో టచ్ లో ఉండడంలో అయినామా కొనకపోయినా పర్లేదు ఆయన తీసుకోకపోయినా పర్లేదు అతనితో సేమ్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో అయినామా చూడండి ఒకసారి వి నీడ్ టు అప్డేట్ వి నీడ్ టు చేంజ్ ఎస్ ఆర్ నో అదర్వైజ్ మార్కెట్లో డిమాండ్ ఉండదు మార్కెట్లో వాల్యూ ఉండదు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఎస్ ఆర్ నో సబ్జెక్ట్ ఉండొచ్చు రావు గారులాగా ఎక్స్పీరియన్స్ మొత్తం ఇట్లా వ్యాడ్ సబ్జెక్ట్ ఉండొచ్చు నేను కాదంటలే బట్ మార్కెట్ తగ్గట్టు లేకపోతే మాత్రం డిమాండ్ ఉండదు ఎస్ ఆర్ నో వి నీడ్ టు చేంజ్ వి నీడ్ టు అప్డేట్ ఎల్ఐసి వాళ్ళు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు నేను అబ్జర్వ్ చేసా ఒకసారి పాలసీ చెప్పగానే వదిలిపెట్టారు మీరు నో అన్న కానీ క్యాజువల్గా మాట్లాడు ప్రతి దసరాకి ప్రతి సంక్రాంతికి ప్రతి పండగకి ప్రతి సాటర్డేకి ఓ మెసేజ్ పెడతాడు ఏదో ఊరికే మైండ్లో నేను ఉన్నానని తెలియాలి అంతే మళ్ళీ ఏదో రోజు వచ్చినప్పుడు అన్న మధ్యలో అవకాశం ఉంటే చెప్పండి అన్న చేద్దాం ఎందుకన్నా మరి డబ్బులు వచ్చినట్టుగా చేద్దామా అంటాడు 10-15 సార్లు అయిన తర్వాత వాడు బాగా అడుగులుగా సరే అన్న ఒకటి చేద్దాంలే అంటాడు ఫాలో పే 90% మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కస్టమర్కి క్లయింట్కి 10%. స్కీమ్ గురించి చెప్పడం 10%. ఎవ్రీథింగ్ 10% మీరు క్లయింట్తో చేసేది బట్ 90% ఫాలో అప్ తో బిజినెస్ వస్తుంది సార్ చూసుకోండి మీరు ఏదైనా 90% ఫాలో అప్ యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఇన్ ద బిజినెస్ 10% ఇస్ యువర్ నాలో ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయడం కన్విన్స్ చేయడం మాట్లాడడం బట్ 90% ఇస్ ఫాలో అప్ ఎంతమంది ఒక కస్టమర్ వెళ్ళి నో అన్న తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేసిరు మళ్ళీ మాట్లాడారు 10 సార్లు నో అన్న తర్వాత వదిలేసిరా ఆపిరా చూసుకోండి దెర్ ఇస్ ఎ లా సార్ ఇన్ సైకాలజీ సప్తవడ న్యాయం అంటారు వాట్ ఇస్ దట్ సప్తవడ న్యాయం ఒక పర్సన్ హోటల్కి వెళ్ళాట ఫుడ్ ఆకలి అవుతుంది అని వెళ్ళిన తర్వాత ఇక్కడ హోటల్స్ లేవు ఒక హోటల్కి వెళ్ళగానే 2:30 అయిపోయింది అప్పటికి ఆల్రెడీ సార్ ఏముంది అని అడిగాడు ఏం లేదు సార్ ఒక్కసారి చెక్ చేస్తేనే వెళ్ళొచ్చాడు హోటల్ అబ్బాయి సార్ ఒక వడ ఉంది సార్ అన్నాడు వెంటనే ఈ పర్సన్ అన్నాడు ఒక వడ నా హంగర్ని సాటిస్ఫై చేస్తుందా నా ఆకలిని తీరుస్తుందా అన్నాడు తీరుస్తుంది సార్ అన్నాడు తీసుకురా అన్నాడు ఫస్ట్ వడ రెండో వడ మూడో వడ నాలుగో వడ 5 6 7 ఏడో వడకి ఆయన ఆకలి తీరింది ఒక వడ 5 రూపీస్ 5 × 7 35 రూపీస్ బిల్ ఇచ్చాడు ఇస్తే వెంటనే ఈ పర్సన్ ఐ విల్ పే ఓన్లీ 5 రూపీస్ అదేంటి 7 వడలుగా సార్ తిన్నది మై కమ్యూనికేషన్ వాజ్ వెరీ మచ్ క్లియర్ బిఫోర్
ఒక వడ నా ఆకలి తీరుస్తుందా? తీరుస్తుంది. 7th వడ నా ఆకలి తీర్చింది. ఐ విల్ పే ఓన్లీ 7th వడ. 7th వడ న్యాయం. అంటే ఈ 6 వడలు తీర్చలేవు మరి. ఈ 6 వడలు హెల్ప్ చేసే 7th వడకి. నేనే చెప్తున్నా, మీరు 6 సార్లు చెప్పి నో అన్న తర్వాత ఎస్ అనే మూమెంట్ లో వదిలేస్తారు ఇక. కానీ 6 వడలు ఓకే అని హెల్ప్ చేస్తాయి సార్. ఎస్ సార్ నో. మనం 7 5వ వడన 4వ వడన 6వ వడన చూసుకోరు ఇక. 7th వడ న్యాయం. ఎస్ సార్ నో. ఒక లెవెల్కి వచ్చినాక ఆగిపోతుంటాం మనం. ఇక కాదు లెవెల్ తోటి ఆయన ఆల్రెడీ వేరే వాళ్ళతో మాట్లాడిండట, ఇక మనతో తీసుకోండి. నాకు అర్థమైంది నా గురించి. 7th వడ న్యాయం ఏం చెప్తుందంటే మీకు అన్ని వడలు హెల్ప్ చేస్తాయి. ఆ 7th వడ వచ్చేదాకా ఆకలి తెచ్చేలా చేయాల్సిందే. దట్ ఈస్ అ ఫాలో అప్. ఎస్ సార్ నో. వి నీడ్ టు చేంజ్, వి నీడ్ టు అప్. విల్ గో ఫర్ ఎ స్మాల్ యాక్టివిటీ. నేను నంబర్స్ లెక్క పెడతా. ఇప్పుడు కాదు సార్. సార్ నరేంద్ర సార్ బాగా ఫాస్ట్. ఓకే, నేను రెడీ స్టార్ట్ నవ్ అంట అనగానే స్టార్ట్ నవ్ అన్న తర్వాత 1 2 3 4 5 6 7 అనగానే క్లాప్ కొట్టాలి. సింగిల్ క్లాప్ కొట్టండి ఒకసారి. సింగిల్ క్లాప్. నేనేం పాపం చేసిన సార్ మీకు? చెప్పుకో. శాంపిల్ కొట్టమన్నా సార్, కొట్టాలి కదా సార్. ఓకే రెడీ. శాంపిల్, మళ్ళీ శాంపిల్. సార్ నేను ఎట్లా సార్? ఏ ఊరు సార్ మంది? నేను వివరం చేస్తారు, కొట్టాలి సార్. ఓకే రెడీ స్టార్ట్ నవ్ అన్న తర్వాత 1 2 3 4 5 6 7 అనేది క్లాప్ కొట్టాలి. ఓకే రెడీ? రెడీ. 1 2 3 4 5 6 7. నేను స్టార్ట్ నవ్ అనలే. మనం వినం. ఫస్ట్ ప్రాబ్లం కొన్నిసార్లు ఇదే. ఫస్ట్ క్లయింట్ చెప్పేది కూడా వినం మనం. చెప్పుడు తెలుసు అన్న, ట్రైనింగ్ పోయి వచ్చిన విజయవాడలో చెప్తా. ఫస్ట్ లిసన్ టు దేమ్. ఓకే రెడీ? ఓకే 1 2 3 4 5 6 7. నేను అనలే సార్, నేను స్టార్ట్ నవ్ అనలే. మీరు ఓకే ఓకే కొద్దిగా ఫోటో. ఓకే రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. నేను అన్నా సార్ స్టార్ట్ నవ్. ఇలా ఫిక్స్ అయింది. 2 సార్లు చెప్పాడుగా, 3 సార్లు కూడా చెప్పాడు. ఇక అట్లుంటుంది సమ్ టైమ్స్. 2 సార్లు పోయినా నో అన్నాడు, ఇక 3 సార్లు చెయ్యడా ఆయన? ఇక చెయ్యడు. ఓకే రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. నేను ఒకటే కొట్టమన్నా, మనకి ఘోరం చేస్తారు వీలైతే. ఓవర్ కూడా చెప్పొద్దు, కస్టమర్కి కన్ఫ్యూజ్ అవుతాడు. ఎంత చెప్పాలి అంతే చెప్పాలా సార్? ఇక నాకు తెలిసిన మొత్తం చెప్తే కూడా ప్రాబ్లం అయిపోతుంది. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6. నేను చెప్పలేదు సార్. ఓకే 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6. కొడతారు సార్. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 1 2 3 4 5 6 7. రెడీ స్టార్ట్ నవ్. 7 6 5 4 3 2 1. ఏమైంది అన్నా? ఏమైంది? రివర్స్ చెప్పిన శ్రీనివాస్. అవకాశాలు ఎలా అయినా రావచ్చు సార్. మేడం ఫ్రంట్ నుంచి రావచ్చు, బ్యాక్ నుంచి రావచ్చు. ఎట్లా వచ్చినా క్యాచ్ చేయాలా. మనం ఏమంటాం? గట్లెట్లా ప్రోటోకాల్, పోర్ట్ఫోలియో ఇట్లనే చెప్తా. ఇట్లా ఎట్లా సార్? వి నీడ్ టు రెడీ టు క్యాచ్ దట్ ఆపర్చునిటీ. ఎస్ సార్ నో. ఎట్లా వచ్చినా రెడీగా ఉండాలా. మనం అంటే గిట్లనే రావాలా. ఫస్ట్ కాల్ చేయాలా, తర్వాత కలవాలా, కలిసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళతో రిఫరెన్స్. ఎట్లా వస్తుంది తెలియదు సార్. ఎస్ సార్ నో. రెడీగా ఉండాలా. కొంతమంది ఫోన్ చేస్తారు, అన్న నాకు ఒకటి కావాలని అంటే ఫస్ట్ నీకు అది కావాలి, నేను వస్తాను మాట్లాడ. అక్కడ గ్యాప్ అయిపోతుంది. ఎస్ సార్ నో. ఆయన ఆపర్చునిటీ రెడీగా ఉంది, వీ నీడ్ టు క్యాచ్ ఇట్. యూ డోంట్ నో ఎట్లా వస్తుంది తెలియదు. ఎస్ సార్ నో. గాట్ మై పాయింట్. మైండ్ సెట్ మారాలి, దానికి తగ్గట్టు అప్డేట్ కావాలి. అప్డేట్ అవ్వడమే కాదు, ఏం చేయాలో నువ్వు చూద్దాం. సార్ నౌ కమ్ నరేంద్ర గారు, మీకు దగ్గర పేపర్ వస్తుంది, టేక్ దట్ పేపర్. ఓకే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇంకో 2 3 వాలంటీర్స్ రండి సార్ ప్లీజ్. సార్ ఆర్గనైజర్స్ మేక్ ఇట్ ఫాస్ట్. పేపర్ తీసుకోండి సార్. ఓకే పెన్ అందరి దగ్గర ఉందా? పెన్ లేకపోతే తీసుకోండి రెడీగా. టేక్ దట్ పేపర్, డోంట్ డూ ఎనీథింగ్ ఇన్ ద పేపర్. ఓకే క్విక్లీ ఒక్కొక్కరు ఒక పేపర్ తీసుకోండి. 2 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్సులలో ఒకటి బాక్స్ 1 అని పైన రండి, బాక్స్ 2, బాక్స్ 1 బాక్స్ 2. ఫాస్ట్ రండి సార్. ఓకే క్విక్లీ టేక్ దట్ పేపర్.
ఈ లైట్స్ ఆన్ చేయొచ్చు కదా సార్, బ్యాక్ లైట్, బ్యాక్ సైడ్. ఇప్పుడు పేపర్ ఇస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఆన్ చేయండి. ఫోటో తీసారా? క్విక్లీ బాక్స్ 1 అని రాయండి సార్, ఇంకో బాక్స్ లో బాక్స్ 2 రాయండి. ఫాస్ట్. ఓకే, 2 బాక్సులు ఉన్నాయి మీకు, బాక్స్ 1 అండ్ బాక్స్ 2. ఎక్స్ట్రా సార్, పేపర్స్ ఎక్స్ట్రా తెచ్చారా? ఉంటాయి సార్, ఉంటాయి సరిపడు పేపర్స్ ఉంటాయి. ఎక్సెస్ పాస్ చేయండి సార్. ఇచ్చేసారా అందరికి? ఇక్కడ ఉంది సార్ ఎక్స్ట్రా. ఎవరికి రాలేదు సార్ పేపర్స్? ఎవరు రాలేదు? రేజ్ యువర్ హ్యాండ్స్. అక్కడ ఫాస్ట్ ఇవ్వండి సార్, ఫాస్ట్. ఉన్నారా సార్? సంబడి ఇదే రాలేదు సార్ పేపర్? రవి గారు రాకపోయినా పర్లేదు మీకు. ఈయనక వెనకాల ఉంటుంది సార్, వెనకాల ఖాళీ ఉంటుంది, చూసుకోండి, అదే అడిషనల్. ఓకే, రైట్, డన్, రైట్. సో మీకు ఇచ్చిన 2 బాక్సెస్ లో బాక్స్ 1 చూడండి, బాక్స్ 2 చూడొద్దు. బాక్స్ 1 లో 1 to 60 నంబర్స్ ఉంటాయి, కానీ నంబర్ సీక్వెన్స్ గా ఉండవు, ఎక్కడెక్కడో ఉంటాయి, సీక్వెన్స్ ఉండవు నంబర్స్, ర్యాండమ్ ఎక్కడెక్కడో పేస్ట్ అయి ఉంటాయి. మీ టాస్క్ ఏంటంటే సర్కిల్ నంబర్స్ ఇన్ సీక్వెన్స్ 1 2 3. ఇప్పుడు కాదు 1 తర్వాత ఏంటి 2 ఎక్కడ ఉంది వెతకాలి, సర్కిల్ చేయాలి. ఇప్పుడు కాదు సార్, 2 అయిపోయాక 3 అయిపోయాక 4 అయిపోయాక అలా 1 minute లో ఎన్ని అయితే అన్ని చేయాలి. స్కిప్ చేయొద్దు, ఏది పడితే అది పెట్టొద్దు, సీక్వెన్స్ గా చేయాలి. ఏది దొరికితే అది పెట్టొద్దు. నేను చేస్తున్నా మేడం. ఎట్లా మేడం మీరు ఇంత స్మార్ట్? ఎట్లా? అత్తలు మనం చెప్పేది ఏనం. ఇంకో పేపర్ ఏడు ఎక్స్ట్రా ఉంటాయి లేదా సార్? ఉందా? ఇక్కడ ఉంది. నేను చెప్పినప్పుడు చేయాలి మేడం. ఓకే, అర్థమైందా సార్? బాక్స్ 1 లోనే చేయాలి. బాక్స్ 1 రాయండి సార్, ఇది బాక్స్ 1, ఇది బాక్స్ 2. ఓకే, బాక్స్ 1 రాయండి పైన ఫస్ట్. ఇప్పుడు ఏం చేయొద్దు సార్. ఓకే, క్లియర్? ఇన్స్ట్రక్షన్స్ క్లియర్? బాక్స్ 1 లో సీక్వెన్స్ గా 1 2 3 చేసుకుంటూ వెళ్ళాలి. 3 అయిపోతే 4 పోవాలి, 4 అయితేనే 5. 1 minute లో ఎన్నైనా కానీ స్కిప్ చేయొద్దు. పెన్ను పైకెత్తండి. నాకు నమ్మకం లేదు రవి గారి వల్ల, అందుకే నమ్మకం లేదన్నాను. పెన్ను పైకెత్తండి సార్, అందరు ఎత్తాలి సార్, ఎత్తాలి సార్. సార్ ఇప్పుడు అటు ఫోటో తీసుకోండి సార్, మామూలు ఎత్తలేరు పెన్నాలు. అటు మళ్ళీ మంచిగా సార్. పెన్ రెడీయా? పేపర్ రెడీ? యు ఆర్ రెడీ? ఐఎమ్ ఆల్సో రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాక్స్ 1 లో సీక్వెన్స్ గా ఎన్నైనా కానీ చీటింగ్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. 1 minute లో సీక్వెన్స్ గా చేయండి. కానీ సార్ 10 అయిపోతే 11కి పోండి. 10 వరకు అని చెప్పినా నేను. లాస్ట్ 20 seconds. 15, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. స్టాప్ ఇట్ సార్. పెన్ను పైకెత్తండి. వద్దు సార్, మీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసి పెన్నే అన్నా నేను. లాస్ట్ నెంబర్ ఎంత వచ్చిందో నెంబర్ పైన రాయండి సార్. సర్కిల్ లాస్ట్ నెంబర్ ఎంత పైన రాయండి. ఓకే, ఎంతమందికి 20 and below వచ్చింది? రేజ్ యువర్ హ్యాండ్స్. 20 and below. 20 and below అంటే 20 కూడా వస్తుంది సార్. ఎట్లా దొరికింది సార్? మీరు మళ్ళీ వరంగల్ అంటున్నారు, మీరు నా పరువు తీస్తున్నారు మీరు. ఓకే, 21 to 30. ఓకే, సూపర్. 30 above, 30 to 40. 30 to 40. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్ సార్? అశోక్. ఎంత సార్ మీ నంబర్? 30 to 40. ఎంత? 31. 27 కాకుండా 31 ఎట్లయితుంది సార్? నాకు తెలుసు. మీ మరి ఎంత? 20, 30 above, 30, 29, 30, 29, 28. 28 ఎవరైనా చేశారు? ఎవరికి వచ్చింది 28?
ట్వంటీ ఎయిట్ ఎవరు సార్? మళ్ళీ అయినా పట్టుకుతాం అనుకుంటున్నాము చూపిస్తే. నిజం చేసిరా సార్? 28. ఓకే, సార్కి చెప్పలు కూడా IAS 29. మీ పేరు సార్? రామారావు గారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు బాక్స్ 2 చూడండి సార్. మేడం ఏం చేయొద్దు, మళ్ళీ స్క్రీన్ చూడండి. ఇప్పుడు బాక్స్ 2 చేసేటప్పుడు స్క్రీన్ చూడండి. నేను చెప్తాను, నేను చెప్పింది మీరు బాక్స్ 2లో చేయాలి. ఓకే, బాక్స్ 2లో ఏం చేయాలంటే సార్, ఇప్పుడు 23 ఎక్కడైతే ఉందో సెకండ్ బాక్స్ లో 23, 17 మధ్యలో నుంచి డ్రా ఏ హారిజంటల్ లైన్ ఇన్ బిట్వీన్ 23 and 17. ఆ లైన్ ఎక్కడికి ఎండ్ కావాలి? 44, 10 మధ్యలోకి రావాలి. అర్థం కాలే కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇట్లా మధ్యలో 23, 17 మధ్యలో నుంచి ఒక లైన్ డ్రా చేయండి, హారిజంటల్ లైన్ డ్రా చేయండి. చేశారా? చేయండి. చేశారా? ఓకే, ఇలా. నెక్స్ట్ 21, 32 ఎక్కడైతే ఉందో దాని మధ్యలో నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. వర్టికల్ లైన్ 21, 32 మధ్యలో నుంచి. హెల్ప్ చేయండి సార్ ఆర్గనైజర్స్, మీకు అర్థమైతే. రైట్ సార్? రైట్ సార్, వర్టికల్ లైన్ డ్రా చేయండి సార్. ఓకే, ఎన్ని లైన్స్ అయినాయి ఇప్పుడు? ఎన్ని బాక్సెస్ అయినాయి? 4 బాక్సెస్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ లుక్ ఎట్ ద స్క్రీన్. మీరు మొత్తంగా చూస్తే ఆ 4 బాక్సులలో లెఫ్ట్ సైడ్ మొత్తం ఆడ్ నంబర్స్ ఉంటాయి, చూసుకోండి. రైట్ సైడ్ ఈవెన్ నంబర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆడ్ నంబర్స్, రైట్ సైడ్ ఈవెన్ నంబర్స్. 30 ఆడ్ నంబర్స్ లెఫ్ట్ సైడ్, 30 ఈవెన్ నంబర్స్ ఆర్ రైట్ సైడ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇంతకుముందు 3 వెతకాలంటే ఏం చేసినాం మనం? 3. ఇప్పుడు 3 ఏ వైపు ఉంటుంది? లెఫ్ట్. 4 రైట్, 5 లెఫ్ట్, 6 రైట్. నెక్స్ట్ 1 to 10 నంబర్స్ చెప్పండి. 1 to 10 నంబర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 to 10 లో ఫస్ట్ 5 నంబర్స్ ఏంటి? 1, 2, 3, 4, 5. సెకండ్ 5 నంబర్స్ ఏంటి? 6, 7, 8, 9. ఇక్కడ చూడండి సార్, అర్థం కాదు మళ్ళీ. 1 to 5 పైన ఉంటాయి, 6 to 10 బిలో ఉంటుంది. చూసుకోండి, 1 నుంచి 5 పైన ఉంటాయి, 6 నుంచి 10 కింద ఉంటాయి. అంటే సీదా ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5. 5 అయిపోయిన ఎక్కడికి పోవాలా? కిందికి. 6 ఎక్కడ ఉంటుంది? అటువైపు ఎందుకు ఉంటుంది? ఈవెన్ నంబర్. 6, 7, 8, 9, 10. ఈజ్ ఇట్ క్లియర్? 1 to 10 ఎలా అయితే చేశారో అప్ టు 50 వరకు దట్ రూల్ విల్ బి అప్లికేబుల్ అప్ టు 50. 50 వరకు అదే రూల్. అంటే 1 to 5 పైన, 6 to 10 బిలో, 11 to 15 పైన, 16, 20 బిలో, 21, 25 పైన, 26, 30 బిలో, 31, 35 ఎబో, 36, 40 బిలో, 41, 45 ఎబో, 46, 50 బిలో. ఈ 50 వరకు అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఇట్లా చెప్తే అంటారా రవి గారు? 1 నుంచి 5 పైన మనం వినం సార్, మనం వినం. 1 నుంచి 5 పైన, 6 నుంచి 10 కింద. అదే రూల్ 50 దాకా. అంటే 10 నంబర్లో 5 పైన ఉంటాయి, 5 కింద ఉంటాయి. 1 నుంచి 10 ఎట్లయితే చేశారో 11 నుంచి 20లో 5 పైన, 5 కింద. 21, 30లో 5 పైన, 5 కింద. అలా 50 దాకా అదే రూలు. చేసేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలా? ఆడ్ నంబర్ ఏది, ఈవెన్ నంబర్ ఏది. దట్ ఈస్ అప్ టు 50. 51 to 60 మాత్రం అక్కడ ఉంటాయి. ఎక్కడ? సెకండ్ బాక్స్ అండ్ థర్డ్ బాక్స్. ఏ నంబర్స్? 51 to 60. 51 to 60 నంబర్స్ 10 ఉన్నాయి కదా సార్. 51 అనేది ఆడ్ నంబరా, ఈవెన్ నంబరా? అక్కడ చూడండి సార్, అక్కడ చూడండి. మీరు కొద్దిసేపు కూర్చోరా సార్, ఒక్క నిమిషం, జస్ట్ 1 minute వీడియో సార్. ఇక్కడ చూడండి. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 అక్కడే ఉంటాయి. ఏ నంబర్లు? 51 to 60. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్? మళ్ళీ సేమ్ 3 రూల్స్. సర్కిల్ చేయాలి సీక్వెన్స్ గా, స్కిప్ చేయకుండా 1 minute లో నేను చెప్పినవి గుర్తుంచుకొని మళ్ళీ ఇప్పుడు సెకండ్ బాక్స్ లో చేయాలి. నేను చెప్పినప్పుడు స్టార్ట్ అన్నప్పుడే పెన్ను పైకెత్తండి. 1 నుంచి స్టార్టింగ్, 1 నుంచి ఎన్నైనా కానీ చెప్పినా గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. పెన్ రెడీ? పేపర్ రెడీ? యు ఆర్ రెడీ? ఐఎమ్ ఆల్సో రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సెకండ్ బాక్స్ లో సీక్వెన్స్ గా చెప్పిన గుర్తుంచుకొని చేయాలి. 1 to 5 పైన ఉంటాయి, 6 to 10 బిలో ఉంటాయి, 16, 20 బిలో, 21, 25 ఎబో, 26, 30 బిలో. 50 దాకా అదే రూలు. 51 to 60 మాత్రం సెకండ్ బాక్స్ లో ఉంటాయి, థర్డ్ బాక్స్ లో ఉంటాయి.
Last 30 seconds. Sequence, sir. Not cheating, sir. Twenty. 15. 10. 9. 8. 7. 6. 5. 4. 3. 2. 1. Stop it. పెన్ను పైకెత్తండి. లాస్ట్ నెంబర్ ఎంత వచ్చిందో ఆ నంబర్ పైన రాయండి. ఓకే, నౌ టెల్ మీ ఎంతమందికి 30 అండ్ బిలో వచ్చింది? 30 అండ్ బిలో రేజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, 30 to 40. అప్పుడు ఒక్కరు లేరు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. 30 to 40. ఓకే, 40 to 50. ఆహా, సూపర్. 50 to 59. 50 to 59. ఓకే, 60. ఆహా, ఓహో, నాకు నమ్మకం లేదు. నిజంగా చేసిరా? ఎందుకంటే ఒక అమ్మాయి మీదే చెప్తున్నా సార్, మీదే. ఒక అమ్మాయి హైదరాబాద్ లో 13 seconds లో కంప్లీట్ చేసింది, 13 సెకండ్లలో. నేను షాక్. రికార్డ్ ఎలా చేసినావు అమ్మా? సార్ మొత్తం ఎన్ని ఉన్నాయి సార్? 60. అన్ని గీసిన మీలాగా. అట్లా చేయలే కదా సార్ 60 వచ్చిన వాళ్ళు? అలా చేయలే కదా? ఒక్కసారి ఈ 60 వచ్చిన వాళ్ళకి గట్టిగా చెప్పలు కొట్టండి సార్. ఓకే, నా ఒక్కసారి చూడండి సార్. మేడం, ఫస్ట్ బాక్స్ కి సెకండ్ బాక్స్ కి మీ నంబర్ పెరిగిందా తగ్గిందా? చూసుకోండి ఒకసారి. ఎవరిదైనా తగ్గిందా? ఇగో ఈయన 20, ఇప్పుడు 24. 24 అయినా పెరిగినట్టే. 54 అంట. ఓకే, సార్ది ఫస్ట్ 24, 27. 3 పెరిగింది సార్. తగ్గలే, ఎవరు తగ్గలే, ప్రతి ఒక్కరిది పెరిగింది. 13, 21. మన విజయ్ సార్ది 23, 60. సార్ పెద్ద సార్ 22, 50. మన సార్ ఎంత వచ్చిందో మరి? 16, 40. ఏ ఒక్కరి తగ్గలే. నౌ టెల్ మీ, ఎందుకు మీ పర్ఫార్మెన్స్ పెరిగింది? కేటగరైజ్ చేశారు. డిస్ట్రాక్షన్ లేదా సార్? ఏం డిస్ట్రాక్షన్ సార్? మీరు స్మార్ట్ ఉన్నారు. డిస్ట్రాక్షన్ ఏం లేదు సార్. ఆహా, ఓకే సార్. ఓకే, వాడిరా సార్? లేదు, మీరు ఎక్కడ వాడిరు అంటున్నా. వాడిరా? అంతే కదా, అంతే. లాజికా? పేపర్ లీక్? ఏం పేపర్ లీక్ అయింది? అక్కడే ఉన్నాయి కదా ముందు. అది ముందు ఎందుకు ఇది మీ నంబర్? గైడెన్స్ తెలిసింది. కాన్సన్ట్రేషన్? ఆహా, ముందు కాన్సన్ట్రేషన్ లేదా సార్? ముందు అదే నంబర్లు కదా సార్? ఓకే, బకెటింగ్, లాజిక్, ఐడెంటిటీ, ప్యాటర్న్ అర్థమైంది, ప్రాసెస్, ఫోకస్. ఈయనకు మైండ్ సెట్ బాగా ఎక్కింది అనుకుంటా. వేరే లుకింగ్ మారిందట. ఓకే, ఇండివిజువల్ చేసినాం, కాన్ఫిడెన్స్ పెరిగింది, సెగ్మెంటేషన్, డైరెక్షన్, where to focus, for which number you're right. Everybody you're right, but from my point of view, మీ పర్ఫార్మెన్స్ పెరగడానికి రీజన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇంప్రూవ్స్ యువర్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ బాక్స్ కి నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలే డిస్ట్రిబ్యూటర్స్. 60 ఉన్నాయి, సీక్వెన్స్ చేయండి అన్న నేను. బట్ సెకండ్ బాక్స్ వచ్చినప్పుడు ఏమని చెప్పినా, లెఫ్ట్ అన్న, రైట్ అన్న, ఎబో అన్న, బిలో అన్న, హారిజాంటల్, వర్టికల్, డయాగ్నల్, ప్రాసెస్ 1 to 5 పైన, 6 to బిలో. విత్ దట్ ఇన్ఫర్మేషన్ మీ పర్ఫార్మెన్స్ పెరిగింది. సార్ నో, మన దగ్గర ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే క్లయింట్ దగ్గర మన పర్ఫార్మెన్స్ అంత బాగుంటది. ఇన్ఫర్మేషన్ లేకపోతే పర్ఫార్మెన్సే ఉండదు. సార్ నో. మీ పేరు మేడం? లీలా మేడం నాకు తెలుసు, ఇంతకు ముందు ఒకసారి విన్నర్ కాబట్టి ఆ మేడం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లీలా మేడం స్టేజ్ మీద పిలిచి, మేడం స్టేజ్ మీదకి వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఒక 1 hour చెప్పండి అంటే ఏమంటది? మనిషివేనారా నువ్వు? సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ పోయేవాడిని కదా, గిటెందుకు వచ్చినా? అదే లీలా మేడం ని స్టేజ్ మీద పిలిచి, లీలా మేడం స్టేజ్ మీదకి వచ్చి ఆడవాళ్ళు ఎలా షాపింగ్ చేస్తారో నాకు చెప్తారా? సార్ కుజో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 5 hours.
వై షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ 5 hours? దాని మీద తనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎసార్ను రవి గారిని స్టేజ్ మీద పిలిచి రవి గారు స్టేజ్ మీదకి వచ్చి ఇంగ్లీష్ లో 2 గంటలు స్పీచ్ ఇవ్వడంటే బుద్ధి ఉందా శ్రీనివాస్? హౌ కెన్ ఐ స్పీక్ లైక్ దాట్ ఇన్ ఇంగ్లీష్ కంటిన్యూస్ ఫర్ 2 hours? నో. అదే రవి గారిని స్టేజ్ మీద పిలిచి మగవాళ్ళు దావత్ పార్టీ ఎలా చేసుకుంటారో నాకు చెప్తారా? శ్రీనివాస్ సార్ చెప్పురు, ఏ బ్రాండ్ మీరు కూర్చో. ఎవ్రీథింగ్ హీ కెన్. వై ఎందుకు చెప్తాడు ఆయన? ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది మళ్ళీ దాంట్లో. ఎస్ఆర్ను మన దగ్గర ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మన పర్ఫార్మెన్స్ అంత ఉంటది. నౌ టెల్ మీ, మీకు ఏదైతే ఇప్పుడు బిజినెస్ గురించి మార్కెట్ గురించి నాలెడ్జ్ ఉందో ఈ నాలెడ్జ్ నెక్స్ట్ 5 years కి సరిపోతుందా? ఇప్పుడు సరిపోతుందా? కావాలా కదా మరి. తీసుకున్నారా లేదట చూడు మరి, వచ్చాడు దానికి అడ తీసుకోలేదట మళ్ళా. అంటే పొద్దునంతా మన దగ్గర ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మన పర్ఫార్మెన్స్ అంత ఉంటుంది సార్. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ ఉండడం వల్లనే మీ పర్ఫార్మెన్స్ పెరగలే. ఎస్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మీ పర్ఫార్మెన్స్ పెరగలే. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఫోకస్ మీరే చెప్పారు అక్కడే ఉంది, కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంది, మైండ్ సెట్ మారింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రియారిటీ అయింది, అన్ని పక్కన పెట్టారు, మొత్తం దాని మీదనే ఉంది. ఇంప్లిమెంటేషన్ జరిగింది, రిజల్ట్ జరిగింది. సో మార్కెట్ మీద, ఎంఎఫ్డి మీద, స్కీమ్ మీద, క్లయింట్ మీద ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అది ఇంపార్టెంట్ కాదు. ఉన్న ఇన్ఫర్మేషన్ ని విత్ ఫోకస్, మీరే చెప్పారు కదా, విత్ ఫోకస్, విత్ ఇంట్రెస్ట్, విత్ ఆ కమిట్మెంట్, ఆ కసి, ఆ పట్టుదల, దానివల్ల మీరు అది లేకపోతే రిజల్ట్ రాదు. ఈ రోజుల్లో ఏఏఓ, చాట్ జీపీటో, ఇంతమంది ఎక్స్పర్ట్సో, యూట్యూబో ఎంత వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఉంది మార్కెట్లో. యూట్యూబ్ ఓపెన్ కనబడుతుంది, వాడు ఉంటాడు గ్రోలో అంట ఏదో ఉంటుంది సార్, కౌశిక్ వాడు డైలీ వచ్చి మామూలుగా చెప్పాడు కౌశిక్, ఫుల్ ఇన్ఫర్మేషన్. సార్ నో ఎంతమంది లేరు, 1 million వ్యూస్. నేను ఇది ఎంఎఫ్డి గురించి ఒక వీడియో చూస్తే ఒక పర్సన్ 2 years బ్యాక్ చేశాడు, బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బిగినర్స్ అని, 1 million వ్యూస్. చూడండి ఎంత రెడీగా ఉందో మార్కెట్ చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ, బట్ మనం గ్రోలోనే, ఆ పేటిఎంలోనే ఆన్లైన్ చూసే కొంటున్నారు కదా సార్. సార్ నో లైవ్గా ఇంకెంత కనెక్ట్ కావచ్చు ఆ ఇన్ఫర్మేషన్ ట్రూత్ఫుల్గా ఉన్నప్పుడు, ఆ ట్రస్ట్ బిల్డ్ చేస్తే. సో రిమెంబర్, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్ టు రిజల్ట్స్. సార్ నో ఎవ్రీ టైం సెమినార్ జరిగినా మీ పై వాళ్ళతో మా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తలేరు మీరు, అందుకే రిజల్ట్ రావట్లేదు. సార్ ఏమో సార్ అందరు తీసుకుంటలేరు సార్, అసలు నో అంటున్నారు సార్. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ విత్ హార్ట్ అండ్ సోల్? సప్తవాడు ఎక్కడ చేస్తున్నారు మరి? 5వ వాడికి ఆగిపోతున్నారు మీరు. మళ్ళీ మైండ్ సెట్ మార్చుకోవట్లే, అప్డేట్ కావట్లే, ఎందుకు సప్తవాడు అవుతుంది? సార్ నో కరెక్టా కాదా సార్? కాంతారావు సార్ కరెక్టా? కాంతారావు సార్ చెప్పింది సప్తవాడు కాదే, అయితలేదు మనకు, అందుకే సార్ నో. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఈక్వల్ టు రిజల్ట్స్. ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకటి చెప్పకపోతే అది ఉండదు. విల్ డూ 1 more యాక్టివిటీ. ఐ నీడ్ 2 volunteers, 1 volunteer. ఎవరైనా ఒకరు రావచ్చు స్టేజ్ మీదకి, ఎవరైనా రావచ్చు. రండి రాము గారు రండి సార్. ఒక చైర్ వేయరా సార్, 2 చైర్లు వేయరా ఫాస్ట్గా ఆర్గనైజర్స్. ఆ చైర్లు ఒకటి, ఇక్కడ ఒకటి. రండి సార్ రండి, కూర్చోండి. ఒకవేళ కనబడాలంటే ఇది వీడియో ఆన్ చేసుకోండి, ఒకవేళ మీకు అది ఏమైనా పాసిబుల్ అవుతుంది అనుకుంటే. అదర్వైజ్ నో ప్రాబ్లం, రైట్? లైట్స్ ఆన్ చేశారా సార్? ఫోకస్ అది పెట్టొచ్చు కదా సార్ నా ఫేస్ కనబడడానికి. సో గిఫ్ట్స్, సార్ గిఫ్ట్స్ ఇస్తా. రాము గారు అప్పటి నుంచి ఆన్సర్ చేస్తున్నాడు కదా, గిఫ్ట్ ఇస్తా రాము గారికి. ఓకే, మైక్ ఉందా సార్? అసలే టైం లేదు ఫాస్ట్. మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు సార్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఉన్న కస్టమర్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకటి లేకపోతే కస్టమర్ కనెక్ట్ కాడు ఏదైనా. ఓకే, లెట్స్ సీ. సో ఓకే, రాము గారు ఏ ఊరు సార్ మంది? నెల్లూరు రాము గారు. సో నాకు ఆంధ్రాలో ట్రైనింగ్ అంటే ఇష్టం సార్, ఎందుకంటే నా కెరియర్ స్టార్ట్ అయింది ట్రైనింగ్ ఆంధ్రాలో సార్. ఫస్ట్ టైం కెరియర్ ట్రైనింగ్ 2011లో. సో కాబట్టి నాకు నెల్లూరు వాళ్ళంటే ఇంకా ఇష్టం. నెల్లూరు చేరు అది బాగుంటుంది కదా సార్. కాబట్టి నేను రాము గారికి గిఫ్ట్ ఇస్తా, రైట్? బట్ రాము గారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆన్ చేయండి సార్, మోహాలు కనపడండి సార్. ఏం పాపం చేసినాం సార్?
సో రాము గారు, నా బాధ ఏంటంటే ఈ గిఫ్ట్ మీకు ఇస్తా, బట్ ఇందులో ఏముందో నేను చెప్పను. బట్ ఈ గిఫ్ట్ మీ దగ్గర ఉంటే మీ ఫ్యామిలీ, మీ బిజినెస్ XXX లాగా అవుతుంది. అంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇది, చాలా చాలా వాల్యుబుల్ గిఫ్ట్. మీ దగ్గర ఉంటే అంత బాగుంటుంది. బట్ ఇందులో ఏముందో నేను చెప్పను. ఓపెన్ చేయకముందే ఆఫర్, దీని కాస్ట్ 50,000. 50,000 పెట్టి ఈ గిఫ్ట్ తీసుకుంటారా, లేదా ఏమన్నా క్వశ్చన్లు అడుగుతారా? అడిగి తీసుకో. ఏం అడుగుతారా? మైక్ మైక్ దగ్గర పెట్టుకోండి. అది ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అడుగుతారా, లేదా మీరేం అడుగుతారు? గిఫ్ట్ అట ఫ్రీ ఇవ్వాలట. ఆహా, మనకన్నా అవసరం లేని కనబడతాయి సార్. ఇక్కడ పర్పస్ అంటే మనకు సంబంధం లేదు. అక్కడ అట్లనే ఉంటుంది సార్ ప్రాబ్లం బిజినెస్ లో కూడా. ఓకే, గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా, నాకు సార్ ఇష్టము, ఇది ఆయన దగ్గర ఉంటే బాగుంటది, మీ దగ్గర ఉంటే బాగుంటది. ఇది ఇందులో ఏముందో నేను చెప్పను, కానీ దీని కాస్ట్ 50,000. ఓపెన్ చేయక ముందు 50,000 ఇచ్చి తీసుకుంటారా, ఏమన్నా క్వశ్చన్లు అడుగుతారా? సార్ ఫెయిత్ ఉంది ఆయనకి, మంచి జాన్ జిగిరి దోస్త్. ఈయన చూడు సార్ ఫోన్ పే అట. నార్మల్గా చెప్పండి, ఈ మొత్తం సేల్ దాకపోయారు. గిదే సార్, మనం మొత్తం ప్రాబ్లం అంతా గిదే జరుగుతుంది. ఏం అడుగుతారు మీరు? నేను 50,000 ఉంటది కాస్ట్, ఇందులో ఏముందో నేను చెప్పను, ఇది ఉంటే మీ దగ్గర బాగుంటది అని అంటే ఏమని అడుగుతారు నన్ను మీరు? ఏం బాగుంటది, ఇంకా ఏ విధంగా ఉపయోగపడ? ఈయన ఆడకపోయిండు. డబ్బులు ఇవ్వాలి. ఒకటి అడగరా మేడం? నేను అడుగుతున్నా, మీరు అది చెప్పట్లే కాబట్టి. అసలు అందులో ఏముందో చెప్తే కదా వాల్యూ ఇస్తాం. అది అంటారా అనరా? ఉంది కానీ అట్లా రావట్లే మీకు అంతే బయటికి, రైట్? సో ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఆ సార్ కొద్దిగా అన్నాడు. సో శ్రీవాత్సవన సార్, వనకృష్ణ గారు అన్నారు. ఏమన్నారు? అందులో ఏముందో చెప్పు శ్రీనివాస్, అప్పుడు పెడతా. నేనేమంటున్నా సార్, చెప్పా, మీరు నాకు తెలుసు కాబట్టి మీకోసం నేను, సరే ఇక రాము గారు నెల్లూరు కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి, కొద్ది గొప్ప ఆంధ్ర వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి, ఆంధ్ర ఫుడ్ ఇంకా ఇష్టం, నెల్లూరు చేపల పులుసు బాగా ఇష్టం కాబట్టి నేను మీకోసం కేవలం దీన్ని 20,000కే ఇస్తా సార్. ఓపెన్ చేయకముందు ఆఫర్, ఓపెన్ చేసినాక పోతుంది 20,000. కానీ దీన్ని 1000 ఉంటే చాలా బాగుంటుంది. ఆయన ఏమంటారు? అందులో ఏమో తెలుసుకోవాలనుకుంటారా, అడుగుతారా? తెలుసుకోవాలి. రాము గారు ఆలోచించండి. మీరు నాకు తెలుసు కాబట్టి, MFDలో నరేంద్ర గారు, రావు గారు APMFD అసోసియేషన్ అని పరిచయం చేశారు కాబట్టి, నేనుగా మీరు ఇందులో మెంబర్ కాబట్టి 2,000కే ఇస్తా సార్. 2,000కి ఇస్తా. ఓపెన్ చేయకముందు ఆఫర్, ఓపెన్ చేసినాక ఆఫర్ పోతుంది, మీ ఇష్టం. ఆలోచించండి. అయినా ఇందులో ఏముందో తెలియాలా, 2,000 ఇచ్చి తీసుకుంటారా? ఏముంది తెలియాలి, ఏముంది తెలియాలి, అంతేనా? ఇవరా? ఓపెన్ చేసినాక ఆఫర్ పోతుంది. ఆలోచించండి. మరి ఆఫర్ పోయినా పర్లేదు సార్, ఏముందో తెలియాలి. ఆలోచించండి. ఎందుకు ఇస్తున్నా అడగండి, బట్ ఇది ఉంటే బాగుంటది. ఓపెన్ చేయకముందే ఆఫర్, ఓపెన్ చేసినాక ఆఫర్ పోతుంది, ఓపెన్ చేస్తే మళ్ళీ దొరకదు. ఆలోచించండి. కావాలి, అందులో ఏముంది తెలియాలా? తెలియాల్సిందే. ఆలోచించండి. ఫైనల్ గా ఇక విజయవాడకు వచ్చిన కాబట్టి, ఇక మళ్ళీ పోతే బాగోదు కాబట్టి 500కి ఇస్తా సార్. 500 రూపీస్, 500 రూపీస్ సార్. 500కి ఇస్తా సార్. బట్ ఇది ఓపెన్ చేయకముందు ఆఫర్, ఓపెన్ చేసినాక ఆఫర్ పోతుంది. ఆలోచించుకోండి. అయినా ఏముందో తెలియాలి. షూరా? 500 సార్, అంతకంటే ట్రిపుల్ వాల్యూ సార్. నేను ఓపెన్ చేసినాక మీరు 50,000 పెడతా అంటారు, అయినా ఇవ్వ మరి అంటారు. 100% మీరే అంటారు. మీరు ఉంటారు, మీరు కూడా ఉంటారు. బట్ ఓపెన్ చేయకముందు ఆఫర్. ఆలోచించండి. చూసినాకే ఉంటారు. ఆలోచించండి. రాము గారు చివరిగా చెప్తున్నా, లాస్ట్ గా మీరు నాకు తెలుసు కాబట్టి 100 రూపాయలకే ఇస్తా. 100 రూపీస్కి ఇస్తా. ఓపెన్ చేయక ముందే, ఒకవేళ ఓపెన్ చేసినాక మీరు 1,00,000 రూపాయలు ఇస్తానన్నా కూడా ఇవ్వను. ఆలోచించండి. ఆలోచించండి. లాస్ట్ ఆఫర్ 100 రూపాయలకి ఇస్తా సార్. ఇప్పుడే చెప్తున్నా, 100 ఇచ్చేస్తే ఇస్తా, కానీ దీని వాల్యూ చాలా ఎక్కువ. గోల్డ్ రింగ్
ఇప్పుడు ఎంత పెడతారు? ఇప్పుడు ఎంత పెడతారు చెప్పండి, ఎంత పెడతారు? 50,000 బెట్. దగ్గర పెట్టుకోండి, దగ్గర పెట్టుకొని చెప్పండి. 50,000 బెట్. ఇంతకుముందు 100 రూపాయలు ఇస్తా అంటే అన్నాడు, 50,000 కూడా పెడతాడట. ఎందుకు 50,000 పెడుతున్నాడు ఈయన? ఆ? దీని వాల్యూ ఏంటో తెలిసినప్పుడు దానికి వాల్యూ పెడతాను అన్నాడు. ఇది వాల్యూ ఏంటో తెలియనప్పుడు, ఇది నా దగ్గర వాల్యూ అయినా, నాకు ఆ స్కీమ్ వాల్యూ అని తెలిసినా, 12% టర్న్ ఓవర్ ఇంట్రెస్ట్ వస్తుందని తెలిసినా, కోటీశ్వరస్తవ నీకు తెలిసినా మీకు తెలిసినా, దీని వాల్యూ ఏంటో ఆయనకు తెలియనప్పుడు దీనికి వాల్యూ పెట్టరు. ఎస్ ఆర్ నో? Yes. వస్తువు విలువ ఏంటో చెప్పకపోతే దీనికి విలువ ఉండదు. వస్తువు విలువ ఎవరు చెప్పాలి? ప్రోడక్ట్ విలువ ఎవరు చెప్పాలి? ఆ కస్టమర్కి దీని వాల్యూ తెలిసినప్పుడు సార్ దీనికి వాల్యూ పెడతారు. ఎస్ ఆర్ నో? Yes. మీకున్న ఇన్ఫర్మేషన్ ఉండడమే కాదు, దాని వాల్యూ ఏంటి అర్థమైనప్పుడు మీరు ఎందుకు పెట్టారు సార్? మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? దీని వాల్యూ మీకు తెలుసు. ఎస్ ఆర్ నో? కాబట్టి మీరు ఇంత సీరియస్గా కమిటెడ్గా ఎంతో మంది ఉన్నా కానీ ఇక్కడ ఉన్న 130 మెంబర్స్ ఎందుకు ఇక్కడ ఉన్నారు? యూ నో ద వాల్యూ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ హియర్. ఎస్ ఆర్ నో? Yes. మరి దీని వాల్యూ ఎవరికి తెలియాలి? క్లయింట్కి. దీని వాల్యూ తెలిసినప్పుడు దీనికి వాల్యూ పెడతారు. ఎస్ ఆర్ నో? Yes. గివ్ ఏ క్లాప్ టు రాము గారు. వాట్ మై పాయింట్? థ్యాంక్స్ టు విజయ్ గారు. పాపం చచ్చిపోతున్నాడు ఆయన, గోల్డ్ ఎక్కడ ఇచ్చేస్తాడు అని. ఇచ్చేసేవాడు సార్, మీరు ఇవ్వరని నాకు తెలుసు సార్, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది నాకు. ఓకే, ఎందుకంటే ముందే మనం ఊహిస్తాం, అక్కడ చాక్లెట్ ఉంది, ఏం లేదు. ఈయనైతే చెప్తున్నాడు చాక్లెట్ ఏం లేదు ఆడ, ఇట్లా డిస్టర్బ్ చేసి ఉంటారు కదా, డిస్టర్బ్ అవుతాం కదా సార్, అందుకే చెప్తున్నా మీరు తీసుకోరని. క్లాప్ క్లాప్ టు రాము గారు. థ్యాంక్ యూ. ప్లీజ్. అర్థమైందా? సో గుర్తుంచుకోండి, ఇఫ్ యూ డోంట్ షో ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్, పీపుల్ వోంట్ పే ద ప్రైస్. వస్తువు విలువేంటో చెప్పకపోతే దాన్ని విలువ పెట్టి కొనరు. మీ విలువేంటో మీరు చూపించకపోతే మీకు విలువ రాదు సార్, దేనికైనా సార్. ఎస్ సార్, 200 రూపాయల శారీస్ ఉంది, 20,000 శారీస్ ఉంది. మేడమ్స్ అడగండి, ఆ 20,000 శారీస్ ఎందుకు కొంటారు? దాని వాల్యూ ఏంటో తెలుసు. ఏం కావాలి సార్? వీలా? ఓకే, నేను కనబడతలేనా సార్? గాట్ మై పాయింట్? వస్తువు విలువేంటో తెలియకపోతే విలువ పెట్టి, సో మైండ్ సెట్ అండ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంప్లిమెంట్ చేయాలి అంటే దాని వాల్యూ ఏంటో తెలియాలి. ఎస్ ఆర్ నో? ఇది తీసేయండి సార్, చైర్ ఇది తీసేయండి సార్, చైర్స్ ఆపేసి సార్, ఆపేయండి, పర్లేదు, నో నీట్, కూర్చోండి, కంపల్సరా కూర్చోండి, 10 నిమిషాలు అయిపోయింది. నా బాధ పోతుంది మీకు, కానీ పొద్దునంతా నా క్లాస్కి వచ్చినట్టు తీస్తారు మంచిగా. ఓకే సార్, సేల్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది సార్, సేల్స్ ఈజ్ లైక్ ఎన్ ఎమోషన్. సేల్స్ అంటే ఎమోషన్. బట్టల షాప్కి పోండి, ఫుడ్కు పోండి, మీరు ఏదైనా ఎమోషనల్గా టెంప్ట్ అవుతారు. ఆలోచించండి మీరు. ఎస్, ఒక షర్టుకు పోయి 2 షర్టు కొనుక్కొని వస్తారు. మేడమ్స్ అడగండి, ఒక టాప్కి పోయి 4 వేసుకొని వస్తారు. వాళ్ళ ఫ్రెండ్ కోసం పోయినా కానీ డబ్బులు లేకపోయినా నీకు ఇస్తా వెళ్ళి తీసుకొని ఉంటారు. సేల్స్ ఈజ్ ఎన్ ఎమోషన్ కదా. చాలా మంది అంటే సేల్స్ ఆర్ట్, సేల్స్ ఒక ఆర్ట్ అంటారు, కళ. సేల్స్ ఆర్ట్ కాదు సార్, సేల్స్ ఈజ్ ఎన్ హార్ట్. ఆర్ట్ కాదు సేల్ అంటే, హార్ట్. మీరు ఎంత ట్రస్ట్ఫుల్గా కస్టమర్తో కన్విన్స్ చేస్తున్నారు, ఎంత ట్రస్ట్ఫుల్గా అతనికి బిలీఫ్ ఇస్తున్నారు అనేది డిమాండ్ అవుతుంది. కళ కాదు, సేల్స్ హార్ట్. అంటగట్టడం చేయకండి కస్టమర్కి, అమ్మో ఇది అమ్మితే ఆయన తీసుకుంటే నాకు కమిషన్ వస్తుంది, ఆ ఇంటెన్షనే రాంగ్ సార్. సార్ అన్న చూసారు, సజెస్ట్, అతని ఫైనాన్షియల్ వెల్త్కి ఈ స్కీమ్ హెల్ప్ అవుతుంది లైఫ్ లాంగ్. ఒక్క పర్సన్ని మీరు కన్విన్స్ చేసినప్పుడు ఆ పర్సన్ వచ్చే బిజినెసే వచ్చేస్తుంటుంది. సేల్స్ ఆర్ట్ కాదు, హార్ట్. ఎస్ సార్ నో? అందుకే డిస్ట్రిబ్యూటర్స్గా మీకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే సార్, గుర్తుంచుకోండి, దిస్ ఈస్ సార్ కనెక్ట్ బిఫోర్ యూ కన్విన్స్. అర్థమైందా సార్? క్లయింట్తో మీరు కన్విన్స్ చేసే ముందు ఏం కావాలి సార్? కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయినాక కరెక్షన్ అవుతుంది, కనెక్ట్ అయినాక కన్విన్స్ అవుతుంది, కనెక్ట్ అయినాక కన్విక్షన్ వస్తుంది, మళ్ళీ అన్ని సీల్ అవుతారు. ఎస్ ఆర్ నో? బిఫోర్ కన్విన్స్, బిఫోర్ కన్విక్షన్ వి షుడ్ కనెక్ట్. కనెక్షన్ లేనిది కనెక్షన్ కాదు, కనెక్షన్ లేనిది కన్విన్స్ కాదు, కనెక్షన్ లేనిది కన్విక్షన్ రాదు. నేను డైరెక్ట్ క్లాస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 minutes మీతో కనెక్ట్ అయినా. నేను క్లాస్ మాట్లాడిన డైరెక్ట్ ఫస్ట్ 5 minutes
కనెక్ట్ అయినా. నేను కనెక్ట్ అయినాక మీరు ఎట్లా చెప్పినా విన్నారు సార్ 1.5 hour నుంచి. ఎలా చెప్పినా విన్నారు సార్, తిట్టినా విన్నారు సార్, అరిచినా విన్నారు సార్, నెగిటివ్ చెప్పినా విన్నారు సార్, వేరే మాట్లాడినా విన్నారు సార్, మీ గురించి నెగిటివ్ పేర్లు పెట్టి వేరే అన్న కూడా విన్నారు సార్. ఒక్కరు నెగిటివ్గా తీసుకుంటే నేనేం చేయలేను. సార్ కనెక్ట్ అయినాక ఎట్లయినా కన్విన్స్ అవుతారు సార్. కనెక్ట్ అవ్వండి ఫస్ట్ కస్టమర్తో, క్లయింట్తో. బిజినెస్ ఇస్తాడనే కాదు, బిజినెస్ ఒకటే కాదు మ్యాటర్. ఏదో ఒక టైంలో ఏదో ఒక ప్రాసెస్ ఆయనకు వస్తుంది, అప్పుడు మీరే గుర్తు రావాలి ఆమెకి, ఆయనకి. సార్ సో బిఫోర్ కన్విన్స్ వి షుడ్ కనెక్ట్. ఒక ఫంక్షన్కి వెళ్తే సార్ అన్న నువ్వు చెప్పినావు కాబట్టి వచ్చిన, ఇంకొక వచ్చేవాడిని కాదు. ఎందుకు అట్లా మాట అన్నారు మీరు? ఎక్కడో మీకు ఆయనకి బాగా కనెక్షన్ ఉంది. మీ పాప అన్నం తినకపోతే, బాబు అన్నం తినకపోతే, మాట వినకపోతే నాకు తెలుసురా, మీ పిన్ని మాట వింటావురా. పిన్నికి ఫోన్ చేసి చెల్లె చెప్పేది వింటలేదు అంటే చెల్లె చెప్పగానే పాప మాట వింటది. ఎందుకు విన్నదా పాప మీ చెల్లె మాట? ఎక్కడో కనెక్ట్ అయింది సార్. కనెక్ట్ అవ్వకుండా కన్విన్స్ చేయలేరు సార్. కనెక్ట్ అవ్వకుండా ఏమంటారు, కన్విక్షన్ ఉండదు సార్. కనెక్ట్ అవ్వడం కరెక్షన్ కూడా కాదు. ఎవరితో డీల్ చేసేటప్పుడు బిఫోర్ కన్విన్స్ వి షుడ్ కనెక్ట్. కనెక్ట్ అయినాక అన్నీ అవుతాయి. ఎట్లా చెప్పినా వింటారు, ఎలా చెప్పినా వింటారు. మీ లైఫ్లో మీరు చెప్పితే నో అనకుండా తీసుకునేటువంటి క్లయింట్లు, ఫ్రెండ్స్ ఒక్కరైనా ఉన్నారా లేరా? వాళ్ళకి చెప్పిర్రా? మీరు చెప్తే నో అన్నారు అంతే. మీ మీద నమ్మకంతో, మీమున్న కనెక్షన్తో మీరు చెప్పగానే ఓకే అంటారు అనేవాళ్ళు ఉన్నారా లేరా మీ లైఫ్లో? వాళ్ళతో మాట్లాడారా చూసుకోండి. కనెక్ట్ అవ్వండి ఫస్ట్, కన్విన్స్ చేసే ముందు. కన్విన్స్ చేసుకున్నాక, కనెక్ట్ అయినాక కరెక్షన్ ఈజీగా అవుతుంది సార్. పునాది లేకుండా ఇల్లు కట్టడం లాంటిది. కస్టమర్తో కనెక్షన్ లేకుండా కన్విన్స్ చేయడం, కనెక్షన్ లేకుండా మీరు సేల్ గురించి చెప్పడం, కనెక్షన్ లేకుండా స్కీమ్ గురించి చెప్పడం అవుతుంది. ఇల్లు కట్టొచ్చు కానీ ఫ్లోర్ నిర్మించలేరు, కూలిపోతుంది, మధ్యలో ఆగిపోవచ్చు. గదే జరుగుతుంటుంది మీ క్లయింట్లతో. ఒకసారి కనెక్ట్ అవ్వండి, ఎస్టాబ్లిష్ చేయండి, కన్విన్స్ ఇవ్వండి, కన్విక్షన్ ఇవ్వండి, ట్రస్ట్ ఇవ్వండి. మీరు ఎట్లా చెప్తే అట్లా ఆడుకుంటారు. ఇంకా ఇన్వెస్ట్ చేస్తారు, తీసుకొస్తారు, చాలు. సార్ అలా మీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మీకు ఉన్నారు. కనెక్ట్ అయితే మీకు ఎంత బిజినెస్ ఇచ్చారో వాళ్ళు లేరా? ఒక్కరిద్దరు ఉంటారు సార్. సార్ ప్రతి ఒక్కరికి సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. దాన్నే యూఎస్పి అంటారు. యాపిల్ అనగానే ఏం గుర్తుకొస్తుంది మీకు? ఫోన్ అనగానే ఏం గుర్తుకొస్తుంది? యాపిల్. యాపిల్ అంటే ఫోన్. ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున ఏదైనా బిజినెస్ ఒక పర్సన్కి ఎంఎఫ్డి ఆలోచన వస్తే వాళ్ళకి మనమే గుర్తు రావాలి. ఆ ఫీల్డ్ని డామినేట్ చేయాలి. పేరు చెప్పినా మనం డామినేట్ చేయాలి, మన ప్రొఫెషన్ చెప్పినా పేరు డామినేట్ చేయాలి. క్రికెట్ అంటే ఎవరు గుర్తుకొస్తారు? సచిన్. సచిన్ అంటే క్రికెట్. క్రికెట్ అంటే సచిన్. సచిన్ అంటే క్రికెట్. ఆ ఫీల్డ్ని డామినేట్ చేశారు. సేవ అంటే సర్వీస్ అంటే గుర్తుకొస్తారు? మదర్ తెరిసా. మదర్ తెరిసా అంటే సేవ. డైరెక్టర్ అంటే రాజమౌళి. రాజమౌళి అంటే ఆ పేరు చెప్పినా, ప్రొఫెషన్ చెప్పినా మీరు గుర్తు రావాలి మీ ఏరియాలో పర్టికులర్గా. సార్ ఆ ఫీల్డ్ని డామినేట్ చేయాలి. దట్ ఈస్ వీ నీడ్ టు రిక్వైర్డ్. కాబట్టి బెంజ్ అంటే ఆ కారులో ఆ ఫీల్డ్ డామినేట్ చేసింది. సార్ బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు గుర్తుకొస్తారు? అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం అంటే బెస్ట్ ప్రెసిడెంట్. సార్ డాన్స్ అంటే చిరంజీవి. చిరంజీవి అంటే డైరెక్ట్ ఎవ్రీథింగ్ సార్. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఫీల్డ్ని డామినేట్ చేశారు, వాళ్ళ ప్రొఫెషన్ని డామినేట్ చేశారు. మీ ఏరియాలో పర్టికులర్గా మీరు ఏ ఏరియాలో ఉంటున్నారో ఆ కాన్స్టిట్యున్సీ, జోనా, ఆ విలేజా, మండల, డిస్ట్రిక్ట్, ఆ ఏ కేటగిరీ, బి కేటగిరీ, సిటీ, దా లెవెల్ అట్లీస్ట్ ఎంఎఫ్డి అంటే మీరే గుర్తు రావాలి. సార్ ప్రతి ఒక్కరికి యూఎస్పి ఉంటుంది సార్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు దాన్ని, యూఎస్పి. మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి ఆ క్లయింట్? మీ దగ్గరికి ఎందుకు రావాలి ఆ క్లయింట్? మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి ఆ క్లయింట్? మీకు స్పెషల్ సెల్లింగ్ పాయింట్ ఉండాలి. రెహమాన్ అంటే మ్యూజిక్ గుర్తుకొస్తుంది. మ్యూజిక్ అంటే రెహమాన్. ట్రైనింగ్లో చాలా మంది ఉండొచ్చు, బట్ నరేంద్ర గారికో, రావు గారికో, లేదా ఎవరు అర్థం నేను ఎందుకు గుర్తుకొచ్చినా? నో ఏ సమ్ సెల్లింగ్ పాయింట్. ఇతని దగ్గర డిఫరెంట్ కన్విక్షన్ ఉంది. బెస్ట్ లేదు. నా పేరు కూడా చాలా మంది తెలియదు ఇక్కడ. సార్ మేబీ మీకు కొత్త గొప్ప గొప్ప కార్పొరేట్ ట్రైనర్స్, పెద్ద పెద్ద స్పీకర్స్ పేర్లు తెలుసు. మరి నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి? నేను గొప్ప అని చెప్పట్లే. ఐ హ్యావ్ ఎ లిటిల్ బిట్ సెల్లింగ్ పాయింట్, ఒక స్పెషల్ యూనిక్ పాయింట్ ఉంది, అండ్ దానికి కనెక్ట్ అవుతారు. సార్ మీకంటే ఒక స్పెషల్ స్వీట్స్ అందరు అమ్ముతున్నారు సార్, కానీ ఏం పెడతారు సార్? ఆ షాప్లో ఎందుకు ఉంటారు స్వీట్స్ మీరు? దానికి ఒక స్పెషల్ యూనిక్ పాయింట్ ఉంది కొనడానికి. సార్ క్వాలిటీ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది సార్. ఆ గీ స్వీట్స్ అని పెడతారు. దెర్ ఈస్ ఎ స్పెషల్ థింగ్ అబౌట్ దట్.
సో మనకు ఒక స్పెషల్ యూఎస్పి ఉండాలి సార్, దట్ ఈస్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. యూనిక్ సెల్లింగ్ పాయింట్. ఎస్ సార్ ను ప్లస్ చివరిగా చెప్తున్నాను, కస్టమర్ని కన్విన్స్ చేసేటప్పుడు, కస్టమర్తో కనెక్ట్ అయ్యేటప్పుడు మీరు జనరల్గా కూడా ఒక మాట అంటారు, అర్థమైందా అంటారు. ఎస్, నేను అంటున్నా 1 అవర్ క్లాస్ అర్థమైందా, 1.5 hour. ఎస్, ఓకే. నా క్వశ్చన్, అర్థమైంది అంటే అర్థం ఏంటి? సగమే అర్థమై. ఏ మేడం మీరు అర్ధ భాగంలాగా ఆలోచిస్తున్నారు మీ సారు మీరిద్దరు అర్ధాంగిలాగా. అర్థమైందా అంటే అర్థం ఏంటి? వెంటనే ఇంప్లిమెంట్ చేయడం. వాట్ యు మీన్ బై అండర్స్టాండింగ్? అర్థమైందా అంటే అర్థం ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారో అది రిసీవ్ చేసుకున్నారని. సార్ బాస్ చెప్పు బాస్, అర్థమైందా అంటే అర్థం ఏంటి? మైండ్ సెట్ మారిందా సార్? అబ్బా సూపర్ సార్ మీరు. నేను అనేది అర్థమైందంటే అర్థం ఏంటి? ఈయన హిందీలో చెప్తున్నాడుగా. అర్థమైందని అడుగుతారు సార్. డిడ్ యూ అండర్స్టాండ్, డిడ్ యూ అండర్స్టూడ్? మీరు క్లయింట్తో అర్థమైందా అన్న, మీరు అనే డైలాగ్ అర్థమైందా మేడం, అర్థమైందా సార్? చెప్పింది అర్థం కాకుండా మాట్లాడుతున్నారు సార్ మీరు. చెప్పేది కన్విన్స్ అయిందట, అది అర్థమే రాలి అంతే. ఓకే, ఇప్పటివరకు లేని ఇప్పుడు వచ్చింది. ఓకే సార్, ఏ ఇంగ్లీష్ మీడియం ఐటమ్ సాంగ్, నాకు తెలుసు ఐటమ్ సాంగ్ అన్ననే. ఓకే, ఏం సార్, యువర్ కమ్యూనికేషన్ ఈజ్ రీసెడ్ యాజ్ ఇట్ ఈస్. బా సూపర్. ఆయన ఐటమ్ సాంగ్ అని చెప్పింది సార్ ఫస్టే. సో అర్థమైంది అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్త వినండి సార్, అర్థమైంది అంటే అర్థం ఏంటంటే, మీరు విన్న విషయాలు రైట్, బయటకు వెళ్ళారు, ఎవరో అటెండ్ కాని పర్సన్ వచ్చి ఏదో సైకాలజికల్ జరిగిందంట కదా 1.5 hour, ఎలా ఉంది అంటే బాగుంది అంటే మీరు అడగండి, ఆయన చెప్తాడు అనుకోండి, అన్న ఏం చెప్పారు అన్నాడు అనుకోండి, మిమ్మల్ని మొత్తం మీరు చెప్పండి. చెప్పగానే ఆయన అడగండి, అన్న నీకు అర్థమైందా? ఆ అన్న గనక అర్థమైంది అన్నాడు అంటే మీరు విన్నది మీకు అర్థమైనట్టు. అర్థమైందా? మళ్ళీ అర్థం కాదు, నాకు తెలుసు. మళ్ళీ చెప్తున్నా, అర్థమైంది అంటే అర్థం ఏంటంటే, మీరు విన్న విషయాలు వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పితే వాళ్ళకి అర్థమైతే మీరు విన్నది మీకు అర్థమైనట్టు. అర్థమైందా? సూపర్ విజయ్ గారు. వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పితే వాళ్ళకి అర్థమైతే వీళ్ళు విన్నది వీళ్ళకి అర్థమైనట్టు. కస్టమర్కి ఎంత బాగా చెప్పాలి అంటే సార్, ఇతరులకి మీరు సులభంగా అర్థం చేయించలేకపోతే కస్టమర్కి అర్థం కానట్టే లెక్క. ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ సింప్లీ, యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ వెల్ ఎనఫ్. ఆయన ఏమంటాడు ఐన్స్టీన్, ఇతరులకి సులభంగా అర్థం చేయించలేకపోతే మనకు అర్థం కానట్టే లెక్క. మీ పని ఏంటి సార్? రోజు మీ కస్టమర్కి, మీ క్లయింట్కి సులభంగా, అతనికి సులభంగా అర్థం కాలేదు అంటే మనకు అర్థమైనట్టు లెక్క. సార్ అట్లా అర్థం చేయించండి సార్. కస్టమర్ ఎంత బాగా కన్విన్స్ అయ్యి పక్కలో కూడా చెప్తాడు, అరే ఎంఎఫ్డీలు ఇన్వెస్ట్ చేసినావు, గందరం చేసినావు రా పిచ్చోడా కూర్చో చెప్తా గిట్లా. అవునా? ఒకసారి మీరు కస్టమర్ అలా చేశారనుకోండి సార్, తనే ఇస్తాడు సార్, తనే తీసుకుపోతాడు సార్. సార్ అయితే అది మీరు చూసుకోవాలి సార్. ఆయన ఎంఎఫ్టీ అయితే అంటే ఇక అట్లయితే మరి క్లయింట్ కూడా రాడు కదా సార్. ఎంతవరకు చేయాలి అంతవరకు మన పని అది సార్. ఎందుకంటే నేను ఈ సెషన్ 1 month బ్యాక్ సార్ రావు గారు, నరేంద్ర గారు, ఇంకా కొంతమంది వర్చువల్లో సార్ ఒక మీటింగ్ జరుగుతుంది, మాకు 1.5 session కావాలి, మీరు ఎట్లా మాట్లాడతారని ఒక 1 hour వర్చువల్లో మాట్లాడుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వీడియోలు అన్నీ చూసిన, ఆ ఎన్ఎఫ్ఓ ఏందో, ఆ ఈక్విటీ డెట్ ఏందో, చచ్చిపోయిన ఆ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఏందో. కామర్స్ గ్రాడ్యుయేటర్ కాబట్టి కొద్ది గొప్ప నాకు అర్థమైంది సార్. సుమన్ టీవీ చూసిన సార్, పొద్దున సార్ ఇప్పుడు కూడా కనెక్ట్ అయింది, మామూలుగా కాదు. సో అంటే ఎంత మన రోల్ ఏంటిది ఇప్పుడు? కస్టమర్కి ఇది అర్థం కాదు సార్ నిజంగా కూడా. ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సివ్ రేషియో అట, అది ఎట్లా వస్తుందో, మళ్ళీ వచ్చేది 0.1% అట, సెబీ రూల్ మారుతాయట, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట. నాకు అర్థమే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే వీళ్ళు. తర్వాత మళ్ళీ సెర్చ్ చేసి నాకు అర్థం ఇన్ని ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు క్లయింట్ దగ్గర పోయినప్పుడు అతనుకున్న బ్యాక్గ్రౌండ్, అతనుకున్న సిచ్యువేషన్లో మీరు చెప్పేది ఎక్కడ యాడ్ అవుతుంది సులభంగా అర్థం చేయించండి. సులభంగా కనుక మీరు అర్థం చేయించుకోలేకపోతే మీకు అర్థం కానట్టే లెక్క, ఎక్కడో గ్యాప్ ఉందన్నట్టు మీకు. ఎస్ సార్? ఎందుకంటే మీకు అన్ని రిసోర్స్ అయ్యో అయిపోయిందా లాస్ట్ ఫోటో
లాస్ట్ ఒకటే సార్, ఒకటే ఫోటో అర్థం కాలే వారికి. ఇది కనెక్ట్ చేశారు, ఇది ప్రొజెక్టర్. ఏం చెప్పారా సార్? ఇతరులకి సులభంగా అర్థం చేయించలేకపోతే మనకు అర్థం కానట్టే లెక్క. వన్ థింగ్ సార్, ఓన్లీ వన్ స్లైడ్, జస్ట్ 30 seconds ఓన్లీ. Where it is? ఏం సార్, నరేంద్ర సార్కి కోపం వస్తుందా? ఏ సార్ అలా ఉంటుంది సార్ మనది. లాస్ట్ స్లైడ్, సీ దట్. వాడు బయటకు చూడాలి, వాడికి ఏం కావాలి? ఎన్ని కావాలి? ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. ఎస్ సార్ నో? మీకు మీ బిజినెస్ ని లీడ్ చేసేటప్పుడు అబ్జెక్షనో ప్రాబ్లమో డిఫరెంట్ ఏది వచ్చినా మీకు రిసోర్స్ రెడీగా ఉంది. ఇక్కడే 100 కోట్లు ఎన్నో బిజినెస్ ఇక్కడే ఉన్నారు. మీకు కోట్ల బిజినెస్ చేసిన వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు, రిసోర్స్ ఉంది. ఎస్ ఆర్ నో? ఎన్ని రిసోర్స్ ఉన్నాయన్నది ఇంపార్టెంట్ కాదు, ఉన్న రిసోర్స్ ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఎంతమంది మీరు వాడుకుంటున్న రిసోర్సెస్ ని? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఒక అబ్జెక్షన్ ప్రాబ్లం అయితే రావు గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా అయిందా సార్, మీకు ఎప్పుడైనా ఏం చేయొచ్చు సార్? ఎంతమంది అడిగారు? సార్ ఒక ఆఫీస్ బిల్డ్ చేయాలి సార్, రాజేష్ గారు చెప్పండి సార్, ఎంతమంది అడిగారు? వెళ్తే ఎట్లా క్రియేట్ చేయాలి సార్ అని విజయ్ గారు ఎంతమంది అడిగారు? రిసోర్స్ ఉంది కదా ఇక్కడ. ఎంతమంది మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం, దాంట్లో పోతున్నాం, దానికోసం స్పెండ్ చేస్తున్నాం, ఎంతమంది ఆ రిసోర్స్ని యూజ్ చేసుకుంటున్నారు? ఎస్ ఆర్ నో? థింక్. ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే 130 మెంబర్స్ వచ్చారు ఏపీలో, తెలంగాణలో. ఎంతమంది ఉండొచ్చు? ఎంత రిసోర్స్ ఉంది? ఎంతమంది వాడుకుంటున్నారు? కొంతమంది అంటే హైదరాబాద్లో పెడితే బాగుండు సార్. ఎక్కడ పెడితే సార్? బెంగళూరు పోలేరా సార్? విజయవాడ పోలేరా సార్? మన చెన్నై పోలేరా సార్? విజయవాడ రాలేరా సార్? రిసోర్స్ ఎక్కడ ఉంటే అక్కడ పోవాల్సిందే కదా. ఎస్ ఆర్ నో? యూజ్ ద రిసోర్సెస్. అదర్వైజ్ ఎన్ని రిసోర్స్ ఉన్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ మెనీ రిసోర్స్ యూ హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ నో హౌ టు యూజ్ దెమ్, దే విల్ నెవర్ బి ఎనఫ్. ఎస్ ఆర్ నో? I wish you all the best. Thank you so much. Very, 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 very thanks to Narendra Garu and Rao Garu and AP MFD. Thank you very much. And these are the things, just click mobile lo click cheyandi. These are the things nenu cheppanu meeku. Mindset change cheskondi toward yourself, business and clients. Update yourself. Information plus implementation equal to results. Kudu jaragadu madam. Show the value of the product. Connect before you convince. అండర్స్టాండ్ ఇన్ ఏ సింపుల్ వే. అర్థంగా చెప్పినా కదా సార్, అంటే అర్థం కాకపోతే ఏమైనట్టు. క్రియేటింగ్ యూఎస్పీ, మనకు సెల్లింగ్ పాయింట్ ఉండాలి, మనకు స్పెషాలిటీ ఉండాలి. అండ్ యూజ్ ద రిసోర్సెస్. రైట్? థ్యాంక్ యూ సో మచ్. సో ఐ డూ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్, ఫ్యాకల్టీస్, ఎంప్లాయీస్, పేరెంట్స్, కార్పొరేట్ బిజినెస్ పీపుల్ అందరికీ చేస్తుంటాను. ఇఫ్ యూ రియలీ వాంట్ ఎనీ ట్రైనింగ్ సెషన్, ఎనీథింగ్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఐ హెల్ప్ యూ, ఐల్ సపోర్ట్ యూ, గైడ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నరేంద్ర గారు. వారికి ఒక ప్రోగ్రామ్ చేస్తే నేను గుర్తొచ్చినందుకు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు, ఏపీఎంఎఫ్డి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ థ్యాంక్స్ యూ పీపుల్. 2 గంటలు కదలకుండా కూర్చోగలిగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ జరిగింది జస్ట్ అంగన్వాడీ ప్రోగ్రామే సార్. స్కూల్కి వెళ్ళి ముందు అంగన్వాడీ పోతారు కదా సార్, అట్లాంటివి చాలా ఉంటాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఏ వండర్ఫుల్ సెషన్. సో మనల్ని సార్ మోటివేట్ చేస్తారు అనుకున్నాము, మోటివేషన్ కాదు దానికన్నా ఇంకా ఎక్కువే అందరూ
నేర్చుకున్నారనుకున్నాను. జస్ట్ మోటివేషన్ ఇన్ ద సెన్స్ మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది ఆటోమేటిక్గా ఈజీగా సాధించేస్తాము. సో ఈ ఇన్స్పిరేషన్తో నెక్స్ట్ సెషన్ కూడా ఇంతే వండర్ఫుల్గా జరుగుతుంది అనుకుంటున్నాను. సో శ్రీనివాస్ గారు ఇప్పుడు మనందరి తరఫున శ్రీనివాస్ గారికి మొమెంటో ఇస్తాను. శ్రీనివాస్ సార్ ఆల్వేస్ వెరీ స్మార్ట్ సార్. ఒక సంఘం ఉంది తెలంగాణ ఆంధ్రలో, తెలంగాణ శ్రీనివాసుల సేవ సంఘం అని ఉంది. ఓన్లీ శ్రీనివాసులే ఉంటారు సార్ దాంట్లో. అదే